ఫార్మాస్యూటికల్ గురించి చూడడానికి ఆ, మనం ఇన్వైట్ చేసుకుందాం మేడం గారిని. రైట్. డియర్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరూ హ్యాపీ కదా? హ్యాపీ మార్నింగ్. ఒకసారి గ్రూప్ గా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. టైంకి ఆల్మోస్ట్ వచ్చారు. 10 minutes లోనే 50 మెంబర్స్ చేరుకున్నాం. గుడ్. వెల్నెస్ ని గురించి డిస్కస్ చేసుకోవడానికి మనం చూపించేటువంటి శ్రద్ధనే మనకు బలం. ఓకే. ఒక చక్కటి జీవితంలో మార్పు కోసము ఫైనాన్షియల్ గా కానీ ఒక మనల్ని మనం నిరూపించుకోవాలనేటువంటి తపన మీద మనకి శ్రద్ధ, ఇదే మనకు బలం. అందరికి కూడా గుడ్ మార్నింగ్. మనం ఏం చేద్దామంటే ఒక 3 క్వశ్చన్స్ మనం ఎప్పుడు వేసుకునే 3 క్వశ్చన్స్ తెలుసుకొని మళ్ళీ ఒక చిన్న బ్రెత్ వర్క్ చేసి మనం దాంట్లోకి వెళ్దాము. ఫస్ట్ది 3 ప్రశ్నలు, మనల్ని మనం ఇంకా ఎప్పుడు క్వాలిటీగా మార్చేటువంటి ఒక 3 క్వశ్చన్స్. రైట్. ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్పమంటారా? తంబు. రైట్. దాన్ని కానివ్వండి అని తంబు. రైట్. ఏంటంటే ఫస్ట్ది, నేను ఇప్పుడు చేస్తున్న పని ఇంకా క్వాలిటీగా చేయొచ్చా? మీరు ఏది చేస్తే అది, వింటుంటే వినడం, వంట చేస్తుంటే, లేదా శుభ్రం చేస్తుంటే, ఇల్లు శుభ్రం చేస్తున్నాం, వాట్ దాన్ని చేస్తున్నది నేను ఇంకా చాలా క్వాలిటీగా చేయొచ్చా? ఇది ఇది ఫస్ట్ది. ఇందులో ఇంకా బెటర్మెంట్, బెస్ట్ అని చూపించవచ్చా అనేది. ఇది ప్రతి క్షణం కూడా ఆఖరికి ఏముంది అందులో చేసేది అని బియ్యాన్ని, అన్నం వండేటప్పుడు అనుకోకూడదు. దాంట్లో కూడా ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. ప్రతి తల్లి కూడా ఇది ఎంతో నా యొక్క కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని అనుకోవాలంట వంట స్టార్ట్ చేసే ముందు. తను ఎంతో శుభ్రంగా ఉంటూ శుచిగా వండడం అంటాం దాన్ని. అది ఒకటి. రెండవది, నేను ఇంకా మెరుగ్గా మాట్లాడవచ్చా, కనెక్ట్ చేయొచ్చా, కమ్యూనికేట్ చేయొచ్చా? లేకపోతే నేను ఒక థాట్ అనుకుంటున్నాను, తను ఇంకో విధంగా అర్థం చేసుకుంటున్నాను. అవకాశం ఉంది. ఒక పుస్తకాన్ని ఇద్దరు చదివినప్పుడు 2 కోణాల్లో అర్థం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి కరెక్ట్గా రీచ్ అవుతుందా? అందుకనే మన సార్లు కూడా నోట్ చేసుకొని, సార్ నేను నోట్ చేసుకుంది కరెక్టేనా, ఇట్లేనా అని అడుగుతూ ఉంటారు. చాలా బెటర్మెంట్ ఇస్తుంది. సో కమ్యూనికేట్ అవతల వారికి కనెక్ట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మనమేమో వాళ్ళ మంచి కోసం చెప్తుంటాము, వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, మీరే నన్ను అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నారా? అట్లా ఇద్దరికి ఆ కమ్యూనికేషన్ అనేది చాలా జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి ఇంకా మెరుగ్గా ఏమైనా మాట్లాడచ్చా, నేను అవతల వ్యక్తి కోణంలోనే ఆలోచిస్తున్నానా లేదా అనేది. అంతే కదా. ప్రజెంటేషన్ కూడా అట్లాగే ఆలోచించడం కరెక్ట్. కమ్యూనికేషన్ స్కిల్ ఉంటుంది ప్రజెంటేషన్ దగ్గర, వాళ్ళ యొక్క పరిస్థితి అన్ని కూడా. ఇది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, నేను అద్భుతంగా ఆలోచిస్తున్నానా, నా భావాలు, దృక్పథాలు అర్థం చేసుకునే తీరు ఎలా ఉంది? మూడవది, నేను అర్థం చేసుకునే తీరు బెటర్మెంట్ గా ఉందా లేదా? ఇది కాంప్రమైజ్ అవ్వడం కాదు, మన టైంని వేస్ట్ చేసుకోకుండా ఇంకా క్వాలిటీగా చేసుకోవడం. మనసుకి అప్పుడప్పుడు లో వైబ్రేషన్ అలవాటు అయిపోతుంది, చికాకు, విసుగు అనేది. కాబట్టి అది మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు అది కామ్గా ఉండలేదు. సరే, దాని పని అది చేసిన తర్వాత అయినా సరే, ఇది ఏంటి, ఒకటి, నేను ఇప్పుడు చేస్తున్న పని ఇంకా బెస్ట్గా చేయొచ్చా? మాట్లాడడంలో, కమ్యూనికేషన్ చేయడంలో ఇంకేమన్నా మార్పు తీసుకొని రావాలన్నా? ఆలోచనల్లో ఏమన్నా అద్భుతమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలా? అద్భుతంగా ఆలోచించాలా? అర్థం చేసుకోవడం. ఆలోచన అంటే మళ్ళీ అక్కడ మిస్టేక్ అయ్యేది. అర్థం చేసుకోవడం. ఆలోచన అంటేనే అర్థం చేసుకోవడం. ఇవి ఈ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేవి 3. ఎంత ఇంపార్టెంట్ అంటే మన పిల్లలకి చెప్పేంత ఇంపార్టెంట్. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే రేపు జాబుల్లో కానీ, ఎక్కడ వ్యాపారాల్లో కానీ, వాళ్ళ లైఫ్లో కానీ రాణించలేరు. ఎంత ఇంపార్టెంటో ఇది. పేరెంట్స్ ఎంత నమిలి నమిలి విని 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 నమిలి జీర్ణం చేసుకొని అప్లై చేసుకుంటే అంత బాగా చెప్పగలుగుతారు స్టూడెంట్స్కి, అంటే పిల్లలకి.
ఎంతో అవసరం వాళ్ళకి. వాళ్ళు ఎమోషనల్‌గా ఫిట్‌గా ఉండలేకపోతున్నారు. హ్మ్. భయం అనేది పెంచుకుంటున్నారు. ఎక్స్‌పెక్టేషన్స్. ఓకే. ఇప్పుడున్నటువంటి సాంకేతిక వ్యవస్థ గూడా అట్లా ఉంది. సరే. మనం ప్రతీదీ మళ్ళొకసారి నేను చెప్తున్నాను. మీ దగ్గరికి ఒక పైసా వచ్చినా, ఒక జ్ఞానం ముక్క వచ్చినా దేనికోసమనంటే అది మీ తర్వాత నెక్స్ట్ తరానికి. అది మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, సొసైటీలో ఉన్న వాళ్ళకి కావచ్చు. అది. మన దగ్గరకు ఒక పైసా వచ్చినా, ఒక జ్ఞానం వచ్చినా అదెవరికంటే నెక్స్ట్ వాళ్ళకి. అంటే మన దగ్గరకొస్తుంది అనంటే వాళ్ళ కోసమే ఏదైనా సరే. వాళ్ళే తీసుకొచ్చుకుంటారు మన ద్వారా. అర్థం చేసుకుంటే మేలు. సో, డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు వెల్‌నెస్ గురించి అనంటే చాలా వెల్‌గా ఉండడం, ఫిట్‌గా ఉండడం మన శరీరాన్ని. ఆయుర్వేదం మనకి శరీరము, మనసు, ఈ యొక్క బుద్ధి అంటే ఆత్మ గూడా చాలా ఆహ్, ఫిట్‌నెస్ తోటి ఉండాలి. ఈ మూడునిటిని చూసేదే. అలోపతి కేవలం శరీరాన్నే చూస్తుంది. అది గూడా ఉపశమనం మాత్రమే. వేరే ఆర్గాన్‌లకేమన్నా అయితుందని దానికనవసరం. ఫస్ట్ నాకిక్కడ అప్పజెప్పిన పని ఇక్కడ క్లియర్ అవుతుందా లేదా? దట్స్ ఇట్ అంతే. ప్రస్తుతం నా దగ్గరికి బాధతోనొచ్చినటువంటి వ్యక్తికి రిలీఫ్ అవుతుందా లేదా? అంతే. అంతకంటే లోతుగా ఆలోచించి ఫరెవర్‌కి ఎప్పటికీ బాధ లేకుండా చేసేటువంటి పూచికత్తు తీసుకునేదెవరు? ఈ యొక్క ఆయుర్వేద. మూలాలు కేవలము శరీరంలోనే ఉండదు. దాని మనసులో, ఆ మనసు ఎమోషన్స్‌కి మూలమైన ఆలోచనలో ఉంటది అని చెప్పేది ఆయుర్వేద. నీ ఆయుష్ దేని మీద ఉంటుంది? శరీరంలోనే కాదు, దాని మూలమైనటువంటి మనసు. మనసంటే ఎమోషన్స్. దాన్ని గూడా డిసైడ్ చేసే దృక్పథాలు ఏవైతే ఆత్మలో, ఆలోచనలో ఉన్నాయో అవి గూడా మూలమే అంటారు. మీరేమంటారు? అది రైటే అని అనిపిస్తుంటది కదా! మన ఏజ్ పెరిగే కొద్దీ. కరెక్టేనా? తంబే మీరు మాట్లాడాలంటే. అబ్బా! ఏం పని పెడుతున్నారు సార్ ఉదయాన్నే అనుకోవద్దు. అందుకే 5 గంటలకు పెట్టింది. ఇప్పుడు ఏ పని ఉండదు. ఏ పనైనా పెట్టుకుంటారు. హ్మ్. ఇక 6 అయిందంటే ఇగ మనకు తెలుసు కదా! ప్రపంచంలోకెళ్ళిపోతాం. ఇప్పుడు గూడా మీరు స్క్రీన్ దగ్గర ఉండి చాలా ఇంట్రెస్ట్‌గా లేకపోతే ఇప్పుడు 8 పీఎమా పరిగెత్తుతూ వింటున్నాం. అవునా? అంటే పనులు చేసుకుంటూ అన్నీ. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటదని నేను ఈ టైం ఎంచుకున్నా. అలా కాదు 4 అయితే ఇంకా ప్రశాంతంగా ఉండదంటే చెప్పండి. నేనైతే రెడీ. 4కి చూడండి, చాలా మోస్ట్ సీనియర్ స్పిరిచ్యువల్ మైత్రేయ గారని తన బుక్స్ చదివిన తర్వాత మళ్ళీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత తన వీడియోస్ నేను వింటున్నాను. ఆ కుటుంబం మాట్లాడేది. నిన్న ఒక ఫ్రెండ్ పంపించాడు. ఇది ఎప్పుడో విన్నాను. కానీ అసలెంత బాగా నేచరు చక్కమని అట్లా ఇచ్చింది. తెల్లారి వెల్‌నెస్ ఉంది. అతను అనుకోకుండా నాకు పంపారు. ఇది వింటూనే మనం మన యొక్క ప్రెజెంటేషన్ గూడా విందాము. చూద్దాం. ఒక 3 మినిట్స్. రోజు అనారోగ్యాల బాధ ఎక్కువైపోయింది. సైన్స్ ఎంత డెవలప్ అయినా ఏదైనా అనారోగ్యాలు కూడా అంతే విధంగా ఉన్నాయి. సో ఈ అనారోగ్యాలకి మెయిన్ కారణం ఏంటి? దీనికి మన స్థితి, మన ఆలోచనలు కానీ, మన ఆత్మస్థితి కానీ ఇవేమైనా కారణం అవుతున్నాయా? ఒకవేళ అవే కారణమైతే దాన్ని ఎలా సరి చేసుకోవాలి? ఓకే, మంచి ప్రశ్న. ఇప్పుడు మనకి రోగం అనేది శరీరంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందరికీ తెలిసిందే. ఏ రోగం అయినా సరే బయటికి మనకి హార్ట్ అటాక్లు కానీ, బ్రెయిన్ అటాక్లు కానీ, స్ట్రోకులు ఆర్ బీపీ ఆర్ డయాబెటీస్ ఆర్ ఎసిడిటీ ఆర్ ఆస్తమా, స్కిన్ డిసీజ్ ఆర్ షోల్డర్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్ ఆర్ నీ పెయిన్ ఆర్ ఆర్థరైటిస్, ఇన్ని రకాల రోగాలు ఇవన్నీ కూడా శరీరంలో కనిపిస్తున్నాయి. అయితే ఇది ఫిజికల్ లెవెల్లో దీని మేనిఫెస్ట్ అయినట్టు కనిపించిన మనం ఒక చెట్టు ఉదాహరణ తీసుకున్నాం. చెట్టు ఎప్పుడైనా ఒక ఆకులకో, పువ్వుకో, కాయకో, పండుకో మనం కొద్దిగా చేంజ్ అయింది అనుకుందాం. వెంటనే మనం ట్రీట్మెంట్ ఎక్కడిస్తాం?
రూట్కి ఇస్తాం. రూట్కి ఇస్తాం. మనిషికి మనకి యాక్చువల్గా రూట్ ఏంటంటే మైండ్ మాట. మైండ్కి కూడా రూట్ ఏంటి? ఆత్మ. సో ఇదంతా ఒక డీపర్ సైన్స్ మాట. రోగం ఎందుకు కనిపిస్తుందో, ఎలా కనిపిస్తుందో, సంస్కారాల తాలూకా ఇంపాక్ట్ ఎంత ఉందో, ఈ ప్రారంధ సంచిత కర్మ అన్నీ ఉంటాయి. పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ఎవరికి రోగాలు ఆగలేదు. అంటే ఈ రోగం తాలూకా ఇంపాక్ట్ బయటకు ఉండేటప్పటికి కూడా దాని డీపర్ కనెక్షన్ ఎక్కడంటే మనస్సే అసలైన కాజు. ఇప్పుడు సైన్స్ కూడా ఎలా ఉందంటే, ఇంతకుముందు ఎప్పుడో 60% డిసీజెస్ సైకోసొమాటిక్ అనేవాళ్ళు, ఇప్పుడు 75 అంటున్నారు. అసలు నా నమ్మకం ఏంటంటే 100 out of 100 ఈ సైకోసొమాటిక్. అంటే ఒక ప్రతి డిసీజ్కి సైకిక్ స్టేజు, సైకోసొమాటిక్ స్టేజు, సొమాటిక్ స్టేజు, ఆర్గానిక్ స్టేజ్. అంటే డిసీజ్ అల్టిమేట్గా ఆర్గాన్. సో ఈ ఆర్గాన్ అనేది దాంట్లో కనిపిస్తూ ఉంటుంది కదా. ఇదంతటికి ఏంటి? సైకిక్ మైండ్లోనే స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే రావడానికి ముందే లోపట అవన్నీ జరిగిపోతున్నాయి. ఓకే, రైట్. అందుకనే చూడండి, చక్కటి నిద్ర పట్టడానికి, మానసికంగా బ్రెయిన్ ఫిట్ గా ఉండడానికి కూడా మనకి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మన ప్రొడక్ట్ లో. కేవలము అక్కడక్కడికే కాదు. ఇది థ్యాంక్స్ టు వివా. సో ఇది మనసే అన్నిటికీ కూడా మూలంగా ఉంటుంది. కాకపోతే మనకు ఆరోగ్యం కాకుండా, ఆరోగ్యం రావడానికి, అనారోగ్యం రాకుండా ఉండడానికి ఎటువంటి ఆలోచన విధానం అనేది కూడా ఈ వీడియోలో చక్కగా చెప్తారు. దాన్ని నేను మీకు వెల్నెస్ గ్రూప్ లో పెడతాను. తర్వాత పూర్తిగా ప్రశాంతంగా విని అవసరమైతే కొన్ని నోట్ చేసి పెట్టుకోండి. మీకు మీ యొక్క టీం తోటి వెల్నెస్ అవేర్నెస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం మూలం ఏంటో వాళ్ళు చర్చిస్తారు. ఓకే, మనకు ఉండేటువంటి ఆలోచనలు అవే ప్రభావితం చూపిస్తూ ఉంటాయి అన్నీ కూడా. ఏవైతే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయో అవి తెలియకుండానే ఆ శరీరం మీద ప్రతి దానికి మనోవేగం ఎక్కువగా కారణం, వాయువేగం. ఇందులో నాకు ఎంత మంచి డెఫినేషన్ దొరికిందంటే, వ్యాధి అని అంటేనే వాయువుకి సంబంధించిన, సంచారానికి సంబంధించినటువంటి, ఇది ఆదిగా ఉన్నటువంటి వాయువుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే, ఆ వాతం ప్రాబ్లమ్సే ఈ యొక్క వ్యాధి అని అంటారు. ఆ వాయువేగమే మనోవేగం. అన్ని సమస్యలకు కారణం మనోవేగం. సో బ్యాలెన్స్ గా ఉండాల్సింది అతిగా వెళ్ళిపోవడానికి లేదా మితిగా ఉండడానికి ఆ వాయు సంచారమే మెయిన్. తీసుకుంటున్నటువంటి వాయువు పంచవాయువులుగా విడిపోవడము ఎంత డీపర్ సైన్స్ అంటే చాలా గొప్పది. కొంచెం మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా దాని మీద అవగాహన మనకి చాలా అవసరం. ఇక మొట్టమొదటిగా మనం పెరల్ ఎగ్జిక్యూటివ్, చాలా సంకల్ప శక్తి కలిగి ఎంతో టీంకి ఆదర్శంగా ముందుకి వెళ్తున్నటువంటి మన లీడర్ నారా లావణ్య మేడంని ఒకసారి మనం అప్లాస్ చేస్తూ మనం వెల్కమ్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ స్క్రీన్స్ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూడా రియాక్షన్స్ ఇస్తూ మనం వెల్కమ్ చేద్దాం. మేడం, మీరు ఏం చేస్తారంటే, ఇందాక వీడియోలో అన్సార్ గారు ఒక మాట చెప్తారు దగ్గర, అది మీకు చూసారా? దాన్ని నోట్ చేశారా? మనం అమ్మేటువంటి ప్రొడక్ట్స్ చెప్పండి. తన ఇంట్లో వాడిన తర్వాత మాత్రమే మన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సార్. దాన్ని ఆ ఇంట్లో వాడని ఏ ప్రొడక్ట్ కూడా నా ఒక డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వను అనేది చెప్పడం. ఇప్పుడు మీరు ఇంకా ఈ స్పీచ్ దాంతో స్టార్ట్ చేసి తీసుకెళ్ళండి ముందుకి. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం. అందరూ రెడీగా ఉన్నారా?
తమతోటి మేడం చెప్పేటువంటి ఆ యొక్క కాఫీ ప్రెజెంటేషన్ ని మీరు విని నోట్ చేసుకోండి. ఎవరితోటైనా సరే ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఎలా చేయాలి, ఈ పాయింట్ ని ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది మేడం గారు చెప్తారు. ప్లీజ్ వెల్కమ్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వైటింగ్ మీ. మీ అందరికీ మార్నింగ్ వచ్చిన మీ అందరికీ మిత్రులందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ అండి. నాకు ఈ యొక్క ఆపర్చునిటీని 6 years అయింది నేను టేకప్ చేసి. ఈ ఆపర్చునిటీ పరిచయం చేసిన వ్యక్తి వచ్చేసి బోగసువేనా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి వండర్ఫుల్ అమృత సమానమైన ప్రొడక్ట్స్ నాకు పరిచయం చేసినందుకు. నన్ను గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న వండర్ఫుల్ పర్సనాలిటీ మన్యం రేణుకా సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మనం లేట్ చేయకుండా మన సెషన్లోకి వెళ్దాం. ఇంకా రావాల్సిన వాళ్ళు మిత్రులు ఉన్నారు, ఒకసారి కాల్ చేసి ఇన్వైట్ చేసుకోండి. ఈరోజు ఒక రివల్యూషనరీ ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే ఐ కాఫీ. ఎందుకు కాఫీ రూపంలో తీసుకురావడం జరిగింది, కంపెనీ ఎందుకు ఈ కాఫీని ఎందుకు ఎంచుకోవడం జరిగింది అంటే కనుక, ప్రపంచంలోనే ఎక్కువ కన్జ్యూమర్ డ్రింక్ ఏదైనా ఉంది అంటే వాళ్ళలో అది కాఫీ మాత్రమే. కాబట్టి కాఫీ రూపంలో తీసుకురావడం జరిగింది. ఎలాంటి మనం తీసుకునే కాఫీకి ఎలాంటి టేస్ట్ తీసిపోకుండా వండర్ఫుల్గా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోవడం వల్ల ఏదైతే సమస్యలు వస్తున్నాయో జస్ట్ కంట్రోల్లో పెట్టడం వల్ల అలాంటి డ్యామేజ్ని తీసేయడానికి వచ్చిన ఒక సప్లిమెంటే ఒక ఐ కాఫీ. ఇక్కడ 2 రకాల ఫ్లేవర్ కనబడుతున్నాయి, ఒకటి క్రీమర్ అని, ఒకటి బ్లాక్ అని. క్రీమర్ డయాబెటిక్ వెళ్లకుండా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. రక్తంలో ఎక్కువ శాతంలో అంటే చక్కెర నిల్వలు పెరిగిపోవడం వల్ల టైప్ 1 డయాబెటిక్ అవ్వచ్చు, ఇంకా ఎక్సెస్ 250 అబోవ్ ఉన్న డయాబెటిక్ కండిషన్లో కూడా మనం బ్లాక్ కాఫీని యూజ్ చేయొచ్చు. మరి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి? కాఫీ అంటున్నారు, మరి డయాబెటిక్ అంటున్నారు, రక్తంలో చక్కెర స్థాయి అంటున్నారు అనే దాని గురించి మనం చర్చిద్దాం. అసలు డయాబెటిక్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఏమంటున్నారంటే డయాబెటిక్ మిలిటస్ అంటున్నారు. అంటే ఇది ఒక గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అన్నమాట. ఎందుకు డయాబెటిక్ ఒక్కటే కదండి, ఎందుకు గ్రూప్ ఆఫ్ అంటున్నారంటే రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడం వల్ల అంటే ఎక్కువ స్థాయిలో మనం ఫుడ్ తీసుకుంటున్నాం, మార్నింగ్ మధ్యాహ్నం నైట్ తీసుకుంటున్నాం. ఈ నిల్వలు అనేది అంతా ఏ ఫుడ్ అయినా సరే గ్లూకోజ్ గానే కన్వర్ట్ అవుతుంది. మన శక్తిగా రిలీజ్ అవ్వాలంటే ఫస్ట్ ఒకటి ఏదైనా చేంజ్ అవుతుంది అంటే గ్లూకోజ్ గానే కన్వర్ట్ అవుతుంది. ఈ గ్లూకోజ్ అనేది ఎక్కువ స్థాయి పెరిగిపోవడం వల్ల అది చేసే ఒక డ్యామేజ్ని, ఆ యొక్క యాక్షన్ని, ఇవన్నిటిని కూడా మనము చాలా రకాల అనారోగ్యాలకి ఈరోజు చెప్పుకునే ఎన్నో రకాల డిజార్డర్స్, క్రానిక్ డిజార్డర్స్కి కారణం అవుతుంది. దీన్నే మనము డయాబెటిక్ మిలిటస్ అంటారు. మరి ఇది ఎన్ని రకాలుగా, మరి ఇది ఇది వచ్చే డ్యామేజ్ ఏంటి, దేని వల్ల వస్తుంది గనక చూసినట్టయితే, మనం కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటున్నాం, అంటే వైట్ రైస్ తీసుకుంటున్నాం. రూపం వేరైనా అన్ని అదే ఫుడ్ తీసుకుంటున్నాం మనం వైట్. మరి దీనివల్ల ఫ్యాట్ పెరిగిపోతుంది, ప్రోటీన్స్ డిఫిషియన్సీ ఏర్పడుతుంది, మళ్ళీ మొత్తం మెటబాలిజం అంటే జీవక్రియలు మొత్తం కూడా డిస్టర్బెన్స్ అవుతున్నాయి. దీనివల్ల ఇన్సులిన్ ఎక్కువ శాతం పెరిగిపోవడం వల్ల ఇన్ని డ్యామేజెస్ అనేది జరుగుతున్నాయి. దీనివల్లనే ఈ ప్రాబ్లం, ఇది డేంజర్ అని అంటున్నాం. ఇన్ని రకాల డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఈ డయాబెటిక్ మిలిటస్ అనేది డేంజర్ అని అంటున్నాం. మరి ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తుంది, అసలు ఎన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అంటే, లాంగ్ టర్మ్ డ్యామేజ్ అంట, డిస్ఫంక్షన్ చేస్తుందంట. అంటే పనితీరును సరిగ్గా చేయదన్నమాట, మన శరీరానికి తగినంతగా చేయదు. అలాగే లాంగ్ రన్ లో ఫెయిల్యూర్ అవుతాయి అంట. ఒంట్లో ఉన్న ఏ ఒక్క ఆర్గాన్ కూడా అన్ని కూడా ఫెయిల్యూర్ అవుతాయి. రక్తంలో ఓన్లీ సింపుల్ రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడం వల్ల మాత్రమే. ఇదొకటి అండర్లైన్ చేసుకోవాలి. అసలు డయాబెటిక్ రావడం గల కారణాలు ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే గనక, రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడం దీనివల్ల ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మరి రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుంది, మరి దాని తర్వాత ఏమి ప్రాసెస్ జరగదా శరీరంలో అంటే గనక, లివర్ అనేది దాన్ని గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా, ఫ్యాట్ గా, ఒబిసిటీగా, కొలెస్ట్రాల్ గా మారుస్తుంది. దీనివల్ల ఇప్పుడు ఎక్కువ మొత్తంలో లివర్ అనేది గ్లూకోజ్ ప్రొడక్షన్ చేస్తే దాని వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే వంశపార్యపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఊబకాయము మరియు ఫిజికల్ యాక్టివిటీ ఈ రోజు చేయట్లేదు, దాని వల్ల వచ్చే అవకాశం ఉంది. ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. బ్యాడ్ డైట్ అంటే ఏదో చెడు ఆహారము, పాచిపోయిన ఆహారం అని కాదు, పోషకాలు లేని ఆహారము, దాని వల్ల వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రీ డయాబెటిక్ అంటే
డయాబెటిక్ కంటే ముందు వచ్చే స్టేజ్ అనమాట. HbA1c వచ్చేసి 5.5 బిలో ఉంటే మనము దాన్ని ప్రీ డయాబెటిక్ అంటామనమాట. దానికంటే ఎక్కువ 5.7 నుంచి ఏదైనా సరే టైప్ 1 అంటాము. అదేది టైప్ 2 డయాబెటిక్‌గా అంటారనమాట. ఇక్కడ డయాబెటిక్ రకాల గురించి మనం చర్చిద్దాం. డయాబెటిక్ ఒక 4 రకాల గురించి మనం చర్చిద్దాం. టైప్ 1. టైప్ 1 అంటే ఏంటి? అంటే మన శరీరంలో ఆల్రెడీ మన భగవంతుడు రక్షణ వ్యవస్థను పెట్టాడు. ఆ రక్షణ వ్యవస్థ అనేది మన కణాలని, మన యొక్క కణజాలాలని, ఆర్గాన్ని ప్రొటెక్ట్ అంటే వైరస్ నుంచి, బాక్టీరియా నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికి మనకు రక్షణ వ్యవస్థ ఉంది. కానీ అదే అది వాటిని దాడి చేస్తుంది. మన కణాలని దాడి చేస్తుందనమాట. చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ దానివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉండే ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉండే బీటా సెల్స్ అనేది చనిపోవడం జరుగుతుంది. లేదంటే అది ప్యాంక్రియాసే ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కండిషన్‌ని దాని వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క రిలీజ్ అవ్వదు. ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు. దాన్ని మనం టైప్ 1 అంటాము. టైప్ 2 అంటే ఏంటి అంటే మనము ఒక HbA1c వచ్చేసి 5.7 ఆఫ్టర్ వచ్చే ఏదైనా సరే మనం దాన్ని టైప్ 2 కింద లెక్కేస్తాం. ఇప్పుడు అందరూ గూడా ఇప్పుడు టైప్ 1 వచ్చేసి 5% మాత్రమే రావడం జరుగుతుంది. చిన్న పిల్లలు అధికంగా చూస్తుంటాము. కానీ ఈ పెద్దవాళ్ళు ఇప్పుడు అంతా 90% పీపుల్‌లో వచ్చేది మొత్తం గూడా టైప్ 2 డయాబెటిక్ అన్నమాట. అంటే 5.7 అబోవ్ ఉన్న అంత రేంజ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జెస్టేషనల్ డయాబెటిక్. అంటే ప్రెగ్నెన్సీలో చాలా ఇష్టమైనవి అదుపు లేకుండా అంత ఫుడ్ అనేది ఇష్టమైన ఫుడ్ అంతా కూడా తీసుకుంటుంటాం. అట్లా పోషకాలు లేకపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి అప్పుడు కూడా రావడం జరుగుతుంది. కొందరికి కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. కొందరికి మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత మళ్ళా బ్యాక్ రావడం జరుగుతుంది. మరి దానివల్ల వచ్చే ఇబ్బందులేంటి అంటే ప్రెగ్నెన్సీలో ఈ యొక్క డయాబెటిక్ వస్తే పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. అలాగే లోపల పిండం అనేది ఎదుగుదల ఉండదు. ఎప్పుడు అబార్షన్ అయ్యేదో తెలియదు. ఇప్పుడు డెలివరీస్ అనేది ముందు ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ అంతా కూడా ఆపరేషన్ ద్వారా రావడం జరుగుతుంది కాబట్టి ఆ కుట్లనేది మానవు. ఇది ఒక డేంజరస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రీ డయాబెటిక్. అంటే ముందు డయాబెటిక్ అంటే ఒక ముందు వచ్చే స్టేజ్‌ని మనము ప్రీ డయాబెటిక్ అంటారు. 5.5 బిలో ఉన్న స్టేజ్‌ని మొత్తం గూడా రావడానికి రెడీగా ఉన్న స్టేజ్ అన్నమాట. మొత్తం మీరు, మేము అందరం గూడా ఇందులో ఉండడం జరిగింది. ఇక్కడ ఒక నమ్మలేని నిజం ఏంటి అంటే మన భారతదేశం అనేది డయాబెటిక్ కంట్రీ అవ్వబోతుంది. అంటే ఇది ఒక చెడు వార్త అన్నమాట. ఒక ఇబ్బంది కలుగజేసే ఒక వార్త అన్నమాట. ఇక్కడ 128% గ్రోత్ రేట్ ఉందంట ఆర్థికంలో గాదు డయాబెటిక్‌లో. 1990 2013 కాస్త చూస్తే ఆ ఒక రేట్ అనేది ఉంది. 109% వుమెన్‌లో ఉంది. ఆ ఒక ఇయర్‌లో. అలాగే మెన్‌లో వచ్చేసి 126% ఉంది. ఇప్పుడు గణాంకాలు చూస్తే 2030 వరకల్లా మనం 80 మిలియన్‌లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే 60 మిలియన్స్ అనేది పీపుల్ అనేది ఆల్రెడీ డయాబెటిక్‌లో ఉన్నారు. ఇంకా మోర్ అండ్ మోర్ అనేది పెరగబోతుంది. ఇది ఒక చేదు నిజం. మరి అసలు డయాబెటిక్ వచ్చే నష్టాలేంటండి? సింపుల్ ఒక్కటే డయాబెటిక్ గదండీ! వచ్చే నష్టాలేంటి అంటే ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్‌లో కాంప్లికేషన్ చూసినట్టయితే కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. బ్లైండ్‌నెస్ రావడం జరుగుతుంది. ఇట్లా శరీరం అంతా గూడా అనుకున్నాం గదా! లాంగ్ రన్‌లో డ్యామేజ్ అవుతుంది. డిస్‌ఫంక్షన్ అవుతుందని మనం అనుకున్నాం గదా! రక్తంలో అసలు ఈ గ్లూకోజే అంటున్నారు. ఇన్ని రకాలైన నష్టాలకు ఎలా కారణమవుతుంది? అనే ఒక విషయాన్ని ఒక్కసారి మన డాక్టర్ సరళ మేడం యొక్క మాటల్లో మనం విందామండి. మీరిక్కడే ఉన్నట్టయితే ఒకసారి హార్ట్ ఇవ్వండి. నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. చక్కని పాయింట్స్ వస్తుంటాయి. అసలు తిన్న ఆహారం మన గ్లూకోజ్‌గా కన్వర్ట్ అవుతుంది. తర్వాత ఏమి డ్యామేజ్ చేస్తుంది? దేన్ని ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ అంటున్నారు? మనం మెడిసిన్స్ అనేవి పనిచేస్తున్నాయనేది కూడా మీకు చక్కని అవగాహన ఇవ్వడం జరుగుతుంది. బర్న్ అయింది, శక్తి రిలీజ్ అయింది. దాన్ని వాడాలి కదా, వాడుతున్నామా? లేదు. మనకు అవసరం ఉండేదానికంటే ఎంతో ఎక్కువ గ్లూకోజ్ మన బాడీకి వస్తుంది. దాన్ని మనం వాడట్లేదు. సో ఏమవుతుంది అప్పుడు? గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్తుంది. సెల్ లోపల వెళ్తే నాకు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎనర్జీ స్టోర్ అయ్యి చాలా ఉంది, నాకు నువ్వు వద్దు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని బ్లడ్కి పంపించేస్తుంది. సెల్లో ఎందుకు స్టోర్ అయింది అని అంటుంది అంటే మన శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుందండి.
దానికి 1 గ్రాముకు ఒక లీటర్‌కు 1 గ్రామ్ గ్లూకోజే కావాలి మనకి. ఒక టీ తాగడం వల్ల 5 గ్రాముల గ్లూకోజ్ వస్తుంది. మిగతా అంతా ఎక్సెసే. ఇంకా అదంతా కూడా ఎలా మారుతుందనేది మనం చూడొచ్చు. ఆల్రెడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ ఎనర్జీ స్టోర్ అంటే అప్పుడు గ్లూకోజ్ మళ్ళా వెనక్కు బ్లడ్ లోపలికి వచ్చేస్తుంది. సో బ్లడ్ లో వస్తుంటే గ్లూకోజ్ ఏం జరుగుతుంది, మన రక్తం పని ఏమని చెప్పాను, అన్ని చోట్లకి సర్క్యులేట్ అయ్యి ఆక్సిజన్ ఇచ్చేది, గ్లూకోజ్ ని ఇచ్చే పని. ఆల్సో అక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, వేరే వేస్ట్ మెటబాలిక్ ప్రోడక్ట్స్ వస్తాయి, దాన్ని అన్ని తీసుకెళ్లి కిడ్నీకి ఇచ్చి దాన్ని బయటకు పంపించేది, లంగ్స్ కి ఇచ్చి బయటకు పంపించే పని కూడా రక్తాంది. సో అది సరిగ్గా పని చేయాలంటే ఎలా ఉండాలి, అది బాగా పలసగా అన్ని చోట్ల ఈజీగా పరిగెత్తేలాగా ఉండాలి బ్లడ్. మన శరీరంలో 96,500 కిలోమీటర్ల రక్తనాళాలు ఉంటాయి. సన్నవి, లావు రక్తనాళాలు ఉంటాయి. అందులో రక్తం అనేది ప్రసరించాలంటే గుండె కదండి పంపింగ్ చేసేది. మరి లబ్ధిబ్ అనేసరికి అన్ని నరాలు తిరిగి ఆక్సిజన్‌తో కూడిన రక్తము కణాలకు పంపించి మళ్ళీ తిరిగి కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొచ్చి లంగ్స్‌కి ఇచ్చి బయట పంపించేస్తుంది. లబ్ధిబ్ అనేసరికి అలా జరుగుతుంది. మరి అలా పరిగెత్తాలంటే ఎలా ఉండాలండి? వాటర్‌లా ఉండాలి. కానీ మన తినే ఆహారం వల్ల వచ్చే గ్లూకోజ్ వల్ల ఈ రక్తం అనేది పాకంలాగా మారుతుంది. దానివల్ల వచ్చే డ్యామేజ్ మేడం చెప్తారు. షుడ్ ఫ్లో ఈజీలీ, ఇట్ షుడ్ బి క్విక్. కానీ ఏమవుతుంది, ఈ గ్లూకోజ్ ఎక్కువ పడి 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 రక్తంలో మందం అవుతుంది. జామున్ పాకం చేస్తే ఎలా ఉంటుంది, థిక్గా ఉంటుంది. ఏమది, సేమ్ థింగ్, మన రక్తం నీళ్ళలాగే, దానికి చక్కెర పోస్తుంటే ఎలా ఉంటుంది, నీళ్ళగా పరిగెత్తాల్సింది థిక్గా మందంగా సిరప్ లాగా అయి కూర్చుంది. సో రక్తం సరిగ్గా పరిగెత్తాలంటే మీ బ్లడ్ బాగా పల్స్గా థిన్గా ఉండాలి. అప్పుడేమంటారు డాక్టర్, నీ బ్లడ్ థిక్ అవుతుందంటే ఒక బ్లడ్ థిన్నర్ వాడు అని ఇప్పుడు రక్తం చిక్కబడింది కదండి, రక్తం చిక్కబడడం వల్ల వచ్చే ప్రాబ్లంని మన వాళ్ళు ఏం పేరు పెట్టాలంటే బీపీ. అంటే రక్తం చిక్కబడడం వల్ల గుండె అనేది పంపింగ్ చేయడానికి ఇబ్బంది పడుతుంది, దాన్నే బ్లడ్ ప్రెషర్ అంటారు. దాన్ని బీపీగా పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కొలెస్ట్రాల్ పెరిగిపోయాయి, దాంట్లో మందం అంటే ఈ యొక్క చిక్కబడిన రక్తంలో ఏముంటుందంటే ఎల్డిఎల్ ఉంటుంది, విఎల్డిఎల్ ఉంటుంది. అంటే ఎల్డిఎల్ ఉంటుంది, హెచ్డిఎల్ ఉంటుంది, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది అన్నమాట. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది కదండి, అది కరగడానికి బ్లడ్ థిన్నర్ వాడండి అని చెప్తున్నారు. అంటే బ్లడ్ థిన్నర్ అంటే ఏంటి అంటే, మనం నెయ్యి అవసరానికి వేడి చేసుకుంటాం కదా, అలాగే మళ్ళీ నైట్ వరకు ఏ విధంగా అయితే మారుతుందో ఈ రోజు వేసుకునే టాబ్లెట్ అంతా కూడా 24 అవర్స్, ఈ రోజు నైట్ వేసుకుంటే రేపు నైట్ వరకు పల్చగా ఉంటుంది, మళ్ళీ యథావిధిగా మారడం జరుగుతుంది. మరి ఆపుతున్నామా అక్కడితోటి అంటే మళ్ళీ రోజు తినే ఫుడ్ అనేది మనం ఉంటున్నాం, దాని యొక్క డ్యామేజ్. సో అప్పుడు ఏమవుతుంది, బాడీ ట్రైస్ టు రెడ్యూస్ ద థిక్నెస్ టాబ్లెట్ యూజ్ చేసి. బాడీలో ఇన్నేట్ గా కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి ప్రొటెక్ట్ చేసుకునేదానికి. దేవుడు అందరినీ ఆరోగ్యంగా ఉండు అనే సృష్టించింది, కానీ మేమందరూ ఏంటేంటో చేసి ఇలా చేసుకుంటున్నాం. సో దేవుడు మనకు హీలింగ్ కెపాసిటీ మెకానిజమ్స్ కూడా ఇచ్చాడు. సో ఈ మందం అవుతున్న రక్తాన్ని ఏం చేస్తుంది, లివర్ లో వెళ్ళినప్పుడు దాంట్లో ఉండే గ్లూకోజ్ అంతా కొంచెం ఎక్సెస్ ఉండేది తీసుకొని దాన్ని ఏం చేస్తుంది, ప్యాక్ చేసి గ్లైకోజన్ గా మారుస్తుంది. ఇంకా తగ్గట్లేదంటే ఏం చేస్తుంది, ఇప్పుడు పేపర్లు అటు పడింటే అన్ని తీసుకొని ఒక ఫైల్లో పెడతాం. ఫైల్ ఇంకా పెరిగిపోతున్నాయంటే ఫైల్ ఒక బాక్స్ లో వేస్తాం. అలా లివర్ ఏం చేస్తుంది, ఎక్కువ ఉండే గ్లూకోజ్ రక్తం మందంగా కాకూడదు, పలసగా ఉండాలని ఆ ఎక్సెస్ గ్లూకోజ్ ని ఫస్ట్ గ్లైకోజన్ గా మారుస్తుంది. మన లివర్ అనేది అదంతా రూపం చిన్న చిన్న ముక్కలుగా ఉంది కదండి, అన్ని చిన్న చిన్న ముక్కలు 1 గ్రామ్ అంతా కలిసి ఏం చేస్తాం, ఒక ముద్దలా తయారు చేసుకుని గోల్డ్ తయారు చేసుకుంటూ ఉంటుందని మనం నిల్వ పెట్టుకుంటాం కదా, అలాగే మన శరీరం కూడా లివర్ అనేది ఏం చేస్తుందంటే రూపం మారుస్తుంది అన్నమాట, గ్లైకోజన్ గా మార్చుతుంది. తర్వాత ఇంకా కొంచెం కష్టపడి దాన్ని ఫ్యాట్ గా మారుస్తుంది. సో ఫ్యాట్ గా మార్చి ఏం చేస్తుంది, అన్ని చోట్ల ఇట్ సెండ్స్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఏమవుతాము, లావ్ అవుతూ వెళ్తాం. నథింగ్ బట్ ఒబిసిటీ. దానికి ఒక రోగం పేరు పెట్టాల్సి వచ్చింది, ఒబిసిటీ అని పేరు పెట్టాం. సో లావ్ అవుతాం. అయినా ఏమైనా మార్పులు వస్తాయా మనలో, ఏమైనా
ఖర్చు చేసేదానికి ఏదో ఒక వాకింగ్ చేయండి అంటే ఏమంటారు, సార్ నేను రోజు వాకింగ్ చేస్తున్నాను, ఎంతసేపు 10 minutes అని 15 minutes, అది లేస్ కట్టుకొని పార్క్కి వెళ్ళేది, అక్కడ అందరితో కబుర్లు చెప్పుకునేది, హాయ్ అది ఖర్చు చేయట్లేదు, మనం ఖర్చు చేయట్లేదు కాబట్టి నిల్వలు అనేది పెరిగిపోవడం జరుగుతుంది. బాయ్ చెప్పేది అన్ని చేర్చి 10-15 minutes వాకింగ్ చేసాను అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ డైలీ అని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు చాలా మంది. ఆఫ్ నో యూజ్. సో ఏమవుతుంది, నెక్స్ట్ ఒబీస్ అయింది, ఫ్యాట్ అయింది, కన్వర్ట్ అయింది, బాడీ ఇంకా ఎక్కువ ఉండేదాన్ని ఏం చేస్తుంది, ఇట్ స్లోలీ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ అ డిఫరెంట్ ఫార్మ్ నోన్ యాజ్ సో మన ఫుడ్లో తినే ఫ్యాట్ నుంచి మాత్రం కాదు వచ్చేది కొలెస్ట్రాల్, మీ బాడీలో ఎక్సెస్ ఉండే గ్లూకోజ్ని మీ బాడీ ఇస్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ అ ఫార్మ్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఫస్ట్ ఏమైంది, గ్లూకోజ్ అయింది, గ్లైకోజన్ అయింది, ఒబిసిటీ అయింది, ఫ్యాట్ అయింది, కొలెస్ట్రాల్ అయింది. ఈ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది, ఎక్కువ అయినప్పుడు ఇట్ స్టార్ట్స్ డిపాజిటింగ్ ఇన్ ద రక్తనాళాల్లో గోడల పైన ఈ కొలెస్ట్రాల్ వెళ్ళి డిపాజిట్ అవుతూ వస్తుంది. సో రక్తమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మందంగా ఉంది, ఫ్లో అయ్యేది కష్టము, అది పోవాల్సిన పైప్ కూడా. ఇది ఏంటి అంటే అంటుకునే కొలెస్ట్రాల్ అంటారు దీన్ని, పూడికల కింద మారుతుంది. ఇది ఎల్డిఎల్ అన్నమాట. గుడ్ కొలెస్ట్రాల్ ఏమో ఒంట్లో ఉన్న అన్ని రకాల జీవక్రియలు సక్రమంగా వర్క్ చేయడానికి పనికి వస్తే, ఈ ఎక్సెస్ ఇదేదైతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ విఎల్ ఇదేదైతే ఉందో ఇది పూడికల కింద ఫామ్ అవుతుంది అనమాట. సన్నగా అవుతుంది, ఇంకా ఎలా బ్లడ్ ఫ్లో ఇంకా కష్టం అవుతూ వచ్చింది. సో ఇలా జరుగుతూ ఇప్పుడు ఇట్లా నర్వ్స్ లో ఇట్లా పెరిగిపోతుంది కదండి, దాన్ని సయాటికా అంటారు. దాన్ని బిగిసిపోతాయి అన్నమాట నరాలు. దాన్ని ఎక్కువ మొత్తంలో పెరిగిపోతే ఏమవుతుంది, ఎక్సెస్ గ్లూకోజ్, దాన్ని ఈ రోజు వెరికోజ్ వెయిన్స్ కూడా అంటున్నాం. జరుగుతూ ఏమవుతుంది, ఇలా అయితే ఇంకా 70% బ్లాక్ అంటారు, ఇంకా అయితే 90%. ఇది కంటి దగ్గర పెరిగిపోయింది అనుకోండి, కంటి సమస్యలు వస్తాయి, శుక్లాలు ఏర్పడ్డాయి, బ్లైండ్నెస్ వచ్చింది అంటారు. అదే లివర్ పైన ఉండే నెఫ్రాన్స్ దగ్గర పేరుకున్నాయి అనుకోండి, కిడ్నీ పనిచేయదు కాబట్టి ఏమవుతుంది, డయాలసిస్కి వెళ్ళింది అంటారు. అదే మేణాల్లో క్లాట్స్ కింద ఫామ్ అయింది అనుకోండి, ఆ మేణాల్లో ఆ ఫ్లోకి ఇబ్బంది జరుగుతుంది, దాన్ని పెరాలసిస్ అంటారు. అదే క్యూములేట్ అయ్యి ముద్దలాగా ఫామ్ అయ్యి కిడ్నీలో ఫామ్ అయింది అనుకోండి, కిడ్నీ స్టోన్స్ అంటారు. అదే లేడీస్ లో వచ్చే ఓవరీస్ లో ఫామ్ అయింది అనుకోండి, ఏమంటారు, దాన్ని పీసీఓడి అంటారు. అదే గర్భసంచిలో ఫామ్ అయింది అనుకోండి, దాన్ని గడ్డలు అంటారు. ఇంకా అన్నిటికీ రూపం ఒకటే అన్నమాట, బ్లాక్. సో బ్లడ్ ఫ్లోకి మొత్తం ఆల్మోస్ట్ 90-95% బ్లాక్ ని చూస్తాం. ఎక్కడ కనిపిస్తుంది ఇది, ఫస్ట్ యూజువలీ అరౌండ్ ద హార్ట్. స్ట్రోక్ అనగానే మనం ఏమంటాం అంటే హార్ట్ స్ట్రోక్ అంటాం, పెరాలసిస్ స్ట్రోక్ అంటాం, అంతే. ఇంకా లోపల వచ్చే డ్యామేజ్ ని దీని కింద పరిగణించాం అనమాట. ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వచ్చే నష్టం అని మనం పరిగణించాము. హార్ట్ లో బ్లడ్ వెజల్స్, థిన్ వెజల్స్ ఉంటాయి. హార్ట్ ఇస్ వన్ ఆఫ్ ద ఆర్గన్స్ విచ్ మీరు పుట్టినప్పటి నుంచి టిల్ యూ డై ఒక క్షణం, ఒక సెకండ్ కూడా దానికి రెస్ట్ లేదు, అది ఆగిపోతే ఇంకా అంతా ఆగిపోయినట్టే. సో దానికి ఎంత ఎనర్జీ కావాలి, చాలా ఎనర్జీ. వితౌట్ రెస్ట్ పని చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. సో దానికి ఎనర్జీ కోసం బాగా బ్లడ్ వెజల్స్ ఉంటాయి దాని చుట్టూ. ఆ వెజల్స్ నుంచి శక్తి తీసుకుంటూ ఉంటుంది, గ్లూకోజ్ తీసుకుని శక్తిగా మారుస్తుంటుంది. ఆ వెజల్స్ లోనే ఎప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుందో దాన్ని ఏమంటాము, హార్ట్ బ్లాక్. నో ప్రాబ్లం, మన దగ్గర టెక్నాలజీ ఉంది, పైప్, చిన్న పైప్ వేస్తాము, లోపల వెళ్ళి దాన్ని బలూన్ గా ఇన్ఫ్లేట్ చేస్తాము, అది ఇవన్నీ కొట్టేస్తాము. అది కాదా వేరే బైపాస్ చేస్తాము, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకో పైప్ వేస్తామని. వీఆర్ అడ్వాన్స్డ్ సో మచ్ దట్ వీ హ్యావ్ ఆల్ దిస్ టెక్నాలజీ. కానీ వాళ్ళకి మళ్ళా అవ్వకుండా గ్యారంటీ. ఫస్ట్ ఏం చేసాం, దాన్ని బ్లడ్ థిన్నర్ వాడాం. తర్వాత ఏం చేసాం, పూడికల కింద ఫామ్ అయితే ఏం చేసాం, అది పంపించి అది ముక్కలు ముక్కలు చేసి బయటికి పంపిస్తున్నాం. యాంజియోప్లాస్టీ అంటున్నాం ఇప్పుడు, అది బైపాస్ సర్జరీ అంటున్నాం. కానీ మొత్తం జామ్ అయిపోయింది, ఇంకా రూటే చేంజ్. ఇప్పుడు మన ఇంట్లోకి వాటర్ రావట్లేదు, ఒకసారి నాచి క్లియర్ చేసినాం కానీ ఇంకా పైపు మన క్లీన్ చేయడానికి రాదని బైపాస్ చేస్తున్నాం. అక్కడ వైర్ ఎక్కడి నుంచి చేస్తున్నాం, మరి ఆ రక్తనాళాలు అంటే కాళ్ళ నుంచి, అంటే కాళ్ళ దగ్గర ఉండే నరాలు గుండె దగ్గర ఉన్న నరాలు సేమ్ అన్నమాట. ఓకేనా, ఇవ్వగలుగుతారా?
లేదు, ఎందుకంటే ఈ ప్రాసెస్ ఇక్కడ లోపల జరుగుతూనే ఉంది. సో వి సా హౌ ఎక్సెస్ గ్లూకోజ్ ఇదే అన్నమాట సిమ్టమ్స్ మీద పనిచేస్తే మన ఒక ఏది మెడిసిన్స్ అనేది కూడా అంటే బైపాస్ చేస్తుంటారు అంతే. కానీ అది ఎందుకు కారణమైంది, మూలాల దగ్గర పనిచేసేవి మన సప్లిమెంట్స్ అన్నమాట. అది క్లీనింగ్ ప్రాసెస్ చేసేది మన సప్లిమెంట్స్. ఉంది. ఫస్ట్ లెడ్ టు బ్లడ్ బికమింగ్ థిక్, నెక్స్ట్ లెడ్ టు ఒబిసిటీ, నెక్స్ట్ లెడ్ టు కొలెస్ట్రాల్, నెక్స్ట్ ఏమైంది హార్ట్ బ్లాక్ వచ్చింది. ఈ హార్ట్ బ్లాక్ 100% అయిపోతే ఈ సెల్ హార్ట్ సెల్ ఏది ఉండిందో దానికి శక్తి లేదు, ఆక్సిజన్ లేదు, గ్లూకోజ్ లేదు, శక్తి లేదు. సో వాట్ హ్యాపెన్స్, ఇట్ డైస్. ఈ హార్ట్ సెల్ చనిపోతే ఒక పెద్ద ఏరియాలో అయితే దాన్ని ఏమంటాము హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ ఇస్ నథింగ్ బట్ వన్ రీజన్ ఆఫ్ ద హార్ట్ సెల్స్ చనిపోతే దాన్ని హార్ట్ అటాక్ అని పిలుస్తాం. అది గుండె దగ్గర జరిగింది, దాన్ని హార్ట్ అటాక్ అంటాం. అది బ్రెయిన్ లో జరిగింది, స్ట్రోక్ అంటారు. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి చిన్నది మనం తెలుసుకుందాం. సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. సో ఆర్బీసీ పని ఆక్సిజన్ ని పట్టుకొని తీసుకెళ్లేది, కార్బన్ డైఆక్సైడ్ ని పట్టుకొచ్చి వదిలిపెట్టేది. ఆ ఆర్బీసీ పైన గ్లూకోజ్ స్టిక్ అయిపోతుంది, దాన్ని ఏం పిలుస్తాము. ఇప్పుడు వచ్చే డయాబెటిక్ అన్ని కూడా మనము ఏంటండి, ఇప్పుడు తిన్న తర్వాత ఒకటి, తిన్న ముందుకు ఒకటి అనేది ఇప్పుడు సృష్టించుకున్నది అనమాట. అది అసలు రియల్ కాదనమాట. పడుకుంటే ఒకలాగా, ఒక ఫుడ్ తింటే ఒకలాగా, ఇంకా స్ట్రెస్ లో ఉంటే ఒకలాగా, క్షణానికి చేంజ్ అవుతుంది. ఒక్కసారి మెడిసిన్స్ వేసుకుంటారు, లైఫ్ లాంగ్ వేసుకుంటూనే ఉంటారు, సంవత్సరాల కొద్దీ వేసుకుంటూనే ఉంటారు, క్షణానికి మారుతుంది. అది టెస్ట్ అనేది సరైన టెస్ట్ కాదనమాట. మేడం చెప్తుంది ఏ టెస్ట్ అనేది సరైంది అనేది. గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. షుగర్ ఉండే వాళ్ళు మేక్ నోట్ ఆఫ్ దిస్. గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఆర్ HbA1c. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీకు షుగర్ ఉంటే దీన్ని మీరు గమనించుతూ ఉండాలి. మామూలుగా చేసే టెస్ట్లు ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్, ఎంప్టీ స్టమక్, ఆఫ్టర్ ఫుడ్ చేసేవి అందరూ చెప్తుంటారు 200 ఉంది, 300 ఉంది, 150 ఉంది. అది ఏమి ఈ రక్తంలో ఉండే నీళ్లు భాగంలో ఎంత చక్కెర కరిగింది, ఎంత గ్లూకోజ్ రక్తంలో ఎంత చక్కెర కరిగింది అనే టెస్ట్ అన్నమాట. ఇప్పుడు మనం చేయించుకునే టెస్ట్ అంతా కూడా కరిగింది అని, మన శరీరంలో ఎంత ప్రొడక్షన్ అవుతుంది గ్లూకోజ్ అనేది మనకు ఇది ఎంత ఇన్సులిన్ రిలీజ్ అవుతుందని తెలిసే టెస్ట్ ఏంటి అంటే HbA1c టెస్ట్ అన్నమాట. ఇండికేట్ చేస్తుంది. అది క్షణం మారుతుంటుంది. మీరు తిన్న వెంటనే ఎక్కువ అవుతుంది, పడుకొని లేస్తే ఎక్కువ ఉంటుంది, కొంచెం వర్క్ చేసేస్తే తగ్గుతుంది. సో ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. కానీ ఈ HbA1c ఏంటి, ఒక్కసారి ఆ ఆర్బీసీ పైన అతుక్కొనేస్తే ఇంకా ఆ ఆర్బీసీ చనిపోయేంత వరకు చేంజ్ కాదు. ఒక్కసారి అతుక్కుంటే అది చనిపోయేంత వరకు మళ్ళా అది ఓపెన్ అవ్వదు, రిలీజ్ అవ్వదంట. అది 120 days దాని జీవిత కాలం అన్నమాట. ఇట్ ఈస్ స్టక్ ఫర్ ద ఎంటైర్ లెంత్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద ఆర్బీసీ. సో ఇది మీరు గమనిస్తుంటే ఆ వేరియేషన్, ఆ క్షణంకి అయ్యే తేడాలు లేకుండా మీకు కరెక్ట్ ఐడియా వస్తుంది. ఓకేనండి. మనము తిన్న తర్వాత తిన్న ముందుకు పెరిగే ఒక టెస్ట్ చేయించుకొని ఈ మెడిసిన్స్ వాడి ఈ రోజు అన్ని రకాల ప్రాబ్లమ్స్ కారణం అవుతుంది. ఇది అందరం మనం గమనించాలి. మరి అక్కడ జరిగింది, మనం ఒక స్ట్రోక్ గురించి మాట్లాడుకున్నాం, హార్ట్ అటాక్ వచ్చింది, పైన అక్కడ ఒక బ్రెయిన్ లో జరిగింది, స్ట్రోక్ వచ్చింది. అలాగే కంటి దగ్గర ఒక క్లాట్ ఫామ్ అయింది, అంటే రక్త ప్రసరణ జరగట్లేదు, అందుకని చూపు మందగించింది. రెటినాకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రోజు చనిపోయినా గానీ మన ఎముకలు అనేది కరగవు, అంత మంటలో కూడా కరగదు. కానీ ఈ యొక్క ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల పండ్లు కూడా డ్యామేజ్ అవుతున్నాయి. ఈ రోజు డెంటల్ హాస్పిటల్స్ ఎన్ని వచ్చినాయి మీరు చూడొచ్చు, పంటి సమస్యలు వస్తున్నాయి. అలాగే గుండె సంబంధం వాపు గురవడము, ఆ క్లాట్స్ ఫామ్ అవడము అనేది జరుగుతుంది. గుండెకు సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కిడ్నీకి సంబంధించి ఏంటి అంటే ఎక్సెస్ గ్లూకోజ్ బయటికి పంపించి అలసిపోతుంది. ఎక్కువ మొత్తంలో వాళ్ళు యూరినేషన్ కి వెళ్తూ ఉంటారు, దాని వల్ల అది ఇబ్బంది పడతా ఉంటుంది. ఎక్కువ వర్క్ చేశారనుకోండి, ఏదో ఒక రోజు స్టాప్ అవ్వాల్సిందే కదా. అది కూడా ఎక్సెస్ గ్లూకోజ్ పెరిగిపోవడం వల్ల కూడా అది డ్యామేజ్ చేస్తుంది. దాన్నే మనము డయాలసిస్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది గుర్తించుకోవాలి అందరూ కూడా, షుగర్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందేమో కానీ డెలివరీ దాకా చాలా కష్టమే. 6-7 నెలల్లో కూడా ప్రెగ్నెన్సీ పోయే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి జెంట్స్ లో ఒక షుగర్ ఉంది అనుకోండి,
ఆడవాళ్ళకు కూడా అదే సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆడవాళ్ళకు వస్తేనేమో లోపల పిండం అనేది ఎదుగుదల ఉండదు ఒక్కటి. తర్వాత ఈ జెంట్స్‌కి వస్తే ఏంటి అంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ రాదు. వచ్చిన తర్వాత కూడా ముందస్తుగానే వెళ్ళిపోవడం జరుగుతుంది. మేబీ 6థ్ మంత్‌లో, 8థ్ మంత్‌లో అయినా సరే గాని ఆ ఒక్క ప్రెగ్నెన్సీ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇట్లా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా అవ్వడం జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ యొక్క నర్వ్స్‌లో ఇట్లా పెరిగిపోయింది అనుకోండి, సయాటికా ఒక వెరికోస్ వెయిన్స్ రావడం జరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడం వల్ల దాన్ని బీపీ అంటున్నాం. అలాగే సెన్సిటివిటీ తగ్గిపోతుంది కాళ్ళల్లో. అంటే అక్కడ రక్త ప్రసరణ అవ్వట్లేదు, అంత సింపుల్ థింగ్. అందుకని అది తిమ్మిరెక్కడం జరుగుతుంది. అలాగే అది బ్లాక్ అవ్వడం జరుగుతుంది. దాన్ని గ్యాంగ్రీన్ అంటున్నాం. అందుకని దెబ్బలనేవి అక్కడ ఆక్సిజన్ అందట్లేదు. అక్కడ రక్తం ఫ్లో అవ్వట్లేదు. అంతే, దాన్నే బ్లాక్ అయింది. అదే మనకి ఈ రోజు ఆంపిటీషన్‌కి కారణమవుతుంది. తొలగించుకోవడానికి కారణమవుతుంది. అసలు ఎట్లా గుర్తుపట్టాలండి? సింప్టమ్స్ ఏంటి అసలు? ఎప్పుడు ఎట్లా వస్తుందని గుర్తుపట్టాలంటే, ఎప్పటికి అలసిపోతుంటారు. తొందరగా అలసిపోతుంటారు వాళ్ళు. యూరినేషన్‌కి ఫ్రీక్వెంట్‌గా వస్తుంది. కానీ మనం నైట్‌లో వస్తుంది చూసారా? అది ఖచ్చితంగా డయాబెటిక్ సింప్టమ్ అనే మనం గమనించాలి. ఏమి కారణాలు లేకుండానే వాళ్ళు బరువు తగ్గిపోతుంటారు. ఏమైనా గాయాలైతే మానవు. ఇప్పుడే తింటుంటారు, అప్పుడే ఆకలవుతుంది. అలాగే ఒక సెక్సువల్ వాంఛ అనేది తగ్గిపోతుంది అంటే ఖచ్చితంగా డయాబెటిక్ కారణం అవుతుందని ఖచ్చితంగా గుర్తించాలి. నెక్స్ట్ వచ్చేసి చూపు తగ్గడము. అలాగే లేడీస్‌లో ఒక వజైనల్ ఇన్ఫెక్షన్స్ తరచూ రావడం జరుగుతుంది. అది కూడా ఒక కారణం. అలాగే వాపులు గురి అవుతూ ఉంటాయి కాళ్ళల్లో. ఇది కూడా ఒక కారణము. అతి దాహం ఉంటుందండి వాళ్ళలో. ఇన్ని రకాల ఇవన్నీ కూడా సింప్టమ్స్ అన్నమాట. దానికి అన్నిటికి ఒక సొల్యూషన్ ఇచ్చింది మనకు ఇండస్‌వివ్ అండి. మరి ఎట్లా మనం సొల్యూషన్? థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు నేను చెప్తాను. మళ్ళీ మనం అసలు పాయింట్‌లోకి, మేడం చెప్పిన పాయింట్‌ని ఒక్కసారి నేను మీకు కనెక్ట్ చేసి, ఇప్పుడు అసలు ఉంది. 'బాహుబలి 2' ఇప్పుడు మేడం చెప్తారు, వస్తుంది ఆ 'బాహుబలి'. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్నది అర్థం చేసుకొని మీరు ఇప్పుడు ఏంటి, కాఫీ అనగానే బ్రూ కాఫీ ఉంటుంది, సన్ రైజ్ కూడా ఉంది కదా, అవి గుర్తొస్తాయి అందరికి. కానీ ఓ చక్కటి వెల్నెస్ కి సంబంధించిన కాఫీ, నాట్ డయాబెటిక్ కాఫీ. ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, గ్లూకోజ్ ని గురించి వ్యక్తం చేయడము వెల్నెస్ ప్రెజెంటేషన్, రైట్? మీరు ఈ రెండింటిని బాగా ఇప్పుడు సరళ మేడం గారు రౌండ్ అప్ చేసి మిగతా ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు చాలా వివరంగా మేడం గారు చెప్పారు కదా. ఈ యొక్క సెంటర్ లో ఒక రౌండ్ చేశారు. ఈ రౌండ్ లో ఏం రాసింది సరళ మేడం? అసలు సరళ మేడం ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి. లేకపోతే దాన్ని కనెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఓకే, అలాంటి కాదర్వాల్ గారికి, అలాంటి మహానుభావులకి ఎప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాలి. లేకపోతే ఆ కారణాలు తెలియకపోతే ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం. కారణాలు తెలిసిందంటే కంట్రోల్లో ఉంటాం. చూడండి, ఈ రౌండప్ లో గ్లూకోజ్ అని రాసింది. సో ఫస్ట్ గ్లూకోజ్ వల్ల లాభాలు ఏంటో చెప్పాలి. నా మిత్రుడికి, నా ఫ్రెండ్ ఉన్నాడు రవి అని, తనకి ఏం చెప్పాలని అంటే, రవి అసలు గ్లూకోజ్ వల్ల లాభాలు ఏంటో తెలుసుకోవాలి. అసలు మెయిన్ గ్లూకోజ్ కావాల్సింది. ఏది తిన్నా సరే, స్నాక్స్ తిన్నా, అన్నం తిన్నా, మిగతాది ఏది తిన్నా, బిస్కెట్లు తిన్నా, గ్లూకోజ్ అనేది వెంటనే అందాలి. కానీ అది కాస్త మనము తిని ఖర్చు చేయకపోతే, నిల్వ ఉంటే వచ్చే నష్టాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అది ఎంత బ్రహ్మాండమైన లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా ఉంటాయి అని ఒక్కసారి దాని మీద అవగాహన కల్పించాలి. ఆఖరికి ఆ గ్లూకోజ్ ఎక్కువైతుంటే హార్ట్ అటాక్ కావచ్చు, బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ గా అయిపోతుంది. అవే లోపల పేరుకుంటే నరాలకి బయట పేరుకుంటాయి. బయట పేరుకొని నరాల యొక్క పైన ఉన్నటువంటి పొరని తినేస్తూ ఉంటాయి. ఓకే, ఆ పొరని సిలింబట్టినట్టుగా తినేస్తూ ఉంటాయి. అందుకనే కాళ్ళ మంటలు, చేతుల మంటలు, క్రియాటిన్ లెవెల్స్ ని పెంచడం, లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇగో ఈ యొక్క గ్లూకోజ్ రోజు రోజుకి పెరిగిపోవడం. గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి పదార్థాలను, పిండి పదార్థాలని, బియ్యాలని ఎక్కువగా తినడం, ఫైబర్ కంటెంట్ తగ్గడం, ఇది ఈ వెల్నెస్ అప్రోచ్ చాలా అవసరం. దాంట్లో చాలా అతి ప్రమాదమైనది ఈ యొక్క డయాబెటిక్, అతి ప్రమాదమైనది. ఇక అది వచ్చిందంటే ఇక కొలెస్ట్రాల్ అయినా ఇంకా అక్కడి వరకు ఉంటుంది, స్థూలకాయం ఉంటుంది, బీపీ కూడా పెరుగుతుంది. కానీ ఇంకా అందుకనే లాస్ట్ లో చెప్పింది, ఇక మీరు ఎర్ర రక్త కణాల మీద కూడా వచ్చే గ్లూకోజ్ కూర్చుంది అని అంటే మాత్రం, అది తెలుసుకోవాలంటే మాత్రం మేడం అందుకనే దాన్ని స్టే చేసి పాస్ చేసి మరీ చెప్పింది, HbA1c టెస్ట్.
ఎవరైనా మన కాఫీ గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తుందా లేదా మీకు తెలుసుకోవాలంటే 3 months తర్వాత 120 days తర్వాత అది ఇంకా అట్లా స్టే అయి ఉందా ఆ యొక్క గ్లూకోజ్ ఆ ఎర్ర రక్త కణం మీద అది 120 days ఉంటుంది కాబట్టి ఇంకా ఉంది అని అంటే మన యొక్క రేట్ తెలిసిపోతుంది అనమాట, గ్లూకోజ్ రేట్ మన బాడీలో ఉన్నది. అందుకే దట్ ఈస్ రైట్ టెస్ట్ అని చెప్పబడింది. మన యొక్క కాఫీ వాడే వాళ్ళు 3 months తర్వాత దాన్ని టెస్ట్ చేసుకుంటే అప్పుడు ఆ పాయింట్స్ ఉంటుంది, తెలుస్తుంది. ఓకే, అంటే మొదటగా పలచగా ఉండాల్సిన రక్తం చిక్కబడి ఆయాసం వచ్చి కొలెస్ట్రాల్ వచ్చి ఇవన్నీ తీసుకొస్తూనే బ్లాక్స్ కూడా తీసుకొస్తూనే డయాబెటిక్ కి చేరింది అని అంటే ఇక అక్కడి నుంచి మేడం గారు ఇందాక చూపించారు కదా, న్యూరోపతి, నెఫ్రాపతి, ఓకే, మిగతా అన్ని కాలేయాన్ని డిస్టర్బ్ చేయడము, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసేయడము, ఇట్లా డయాబెటిక్ విశ్వరూపం దాలుస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, గ్లూకోజ్ మేనేజ్మెంట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి పవర్ దేనికి ఉంది అనేది ఎన్నో వేల సంవత్సరాల క్రితం చరక మహర్షి గారు చెప్పినటువంటిది ఆధునిక ల్యాబుల్లో రీసెర్చ్ చేసి క్లినికల్ గా ప్రూవెన్ చేసి వచ్చిందే మన ఐ కాఫీ. దాన్ని ఇప్పుడు మేడం ఇది స్టార్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి మేడం గారికి ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం ఇప్పుడు మనకేంటి అంటే కంట్రోల్లో మనం వర్క్ అంటే మనకి ఎనర్జీ రావాలంటే మెయిన్ ఇంపార్టెంట్ గ్లూకోజ్. అది కంట్రోల్లో ఉంటే వరము, ఎక్కువ అయితే శాపం అనమాట. మన ఇండస్ట్రీగా మనకి ఇచ్చిన ఒక ఐ కాఫీలో ఉన్న ముకునా పీరియన్స్ మన ఒక సాల్సిటాల్ అనేది చేసే పని ఏంటి అంటే మన తిన్న ఆహారము డంప్ అవ్వకుండా చేస్తుంది. మన శరీరానికి ఎంతైతే అవసరమో అంత రిలీజ్ చేస్తుంది, అంటే కంట్రోల్లో ఉంటుంది, అంటే వరం అన్నట్టే కదా. ఎక్సెస్ ఏదైతే అవుతుందో, ఇప్పుడైతే డ్యామేజ్ అనుకున్నామో అది రెటినోపతి అని, న్యూరోపతి అని, ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్ అని, స్ట్రోక్ అని, ఒబిసిటీ అని, ఇట్లా అన్ని అనుకున్నాం కదా, గ్యాంగ్రీన్ అని, ఇవన్నీ అనుకున్నాం కదా. ఈ ఎక్సెస్ ఇది చేసే డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ ని కూడా క్లియర్ చేస్తుంది, డ్యామేజ్ రాకుండా చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మన తిన్న ఆహారం గ్లూకోజ్ కి సరిపోయేంత ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలి, ఒక ఫ్రాంకియాస్ గ్రంథిలో ఉన్న బీటా సెల్స్ రిలీజ్ చేయాలన్నమాట. అది తక్కువ ఉత్పత్తి చేయడం వల్లనే వచ్చే ప్రాబ్లమ్ మనం డయాబెటిక్ అంటారు. మరి టాబ్లెట్ వేసుకుంటున్నాం కదా, అది చేసే పని ఏంటి అంటే ఏ రోజుకు ఆ రోజుకి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది, అంతవరకే, ఇంకంతే. మళ్ళీ దాన్ని చేసే డ్యామేజ్ వేరే ఉంటుంది. మరి ఇది ఏం చేస్తుందంటే ఆ ఫ్రాంకియాస్ గ్రంథిలో బీటా సెల్స్ రిపేర్ చేసి దాని నుంచి ఉత్పత్తి చేయించేలా చేస్తుంది అనమాట. ఇది చేసే మెయిన్ వర్క్, ఒక అదృష్టం అనమాట. ఇది భూమి మీద మన ఒక ప్రకృతి మాత అందించిన ఒక వరం అన్నమాట, ఈ యొక్క ఇంగ్రీడియంట్ అన్నమాట. అది ఇన్సులిన్ రిలీజ్ చేసేలా చేస్తుంది, ఎట్ సేమ్ టైమ్ తిన్న ఆహారం డంప్ అయి కొలెస్ట్రాల్ గా మారకుండా చేస్తుంది, కార్బోహైడ్రేట్ బ్లాకర్ చేస్తుంది, మన శరీరానికి ఎంతైతే అవసరమో అంత రిలీజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల అయితే పూడికలు పెరిగిపోయాయో, ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద, విఎల్ కింద, ట్రైగ్లిజరైడ్స్ కింద అయితే పెరిగిపోయాయో వాటిని బయటికి పంపించేస్తుంది అనమాట. బయటికి పంపించడం వల్ల అంత డ్యామేజ్ రాకుండా ప్రివెన్షన్ చేస్తాం. అందుకనే ఆర్గాన్స్ అన్ని ప్రొటెక్ట్ ఉంచుకోవడానికి ఎట్లా ఉపయోగపడుతుంది మన కాఫీ అనేది ఎవ్వరికి అంత చిక్కని ప్రశ్న అనమాట. ఇది 3 విధాలుగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ముకునా పీరియన్స్ ఉంది కదండి, అది ఏం వర్క్ చేస్తుంది అంటే మన శరీరంలో 96,500 అంటే కిలోమీటర్ల ఉంది వైరింగ్ అనుకున్నాం కదా, రక్తనాళాలు సన్నవి లావి. మరి ఆ రక్త ప్రసరణ అనేది సాఫీగా ప్రతి ఒక్క నరానికి సాఫీగా జరగడానికి చేస్తుంది, కాబట్టి క్లాట్స్ ఫామ్ కావు, కాబట్టి స్ట్రోక్స్ రావు. అందుకనే ఇంకా అద్భుతంగా పనిచేస్తుందని మన ఒక బలం అనమాట మన ప్రొడక్ట్స్ ఎట్లా అనేది. అలాగే మన ఒక కాఫీ బీన్స్ అనేది కాఫీ అరేబిక్ అన్నమాట, దాని వల్ల కూడా చాలా ఒక అద్భుతం అన్నమాట. అది కూడా ఒకటి ప్రపంచంలో అత్యున్నతమైనది, కూర్గు ప్రాంతం నుంచి తీసుకోవడం జరిగింది. కాఫీ అంటే కెఫిన్ కదా అనేది అందరు అడిగే క్వశ్చన్, కాకపోతే ఇందులో కెఫిన్ ఫ్రీ అన్నమాట. 40 degrees వద్ద రోస్ట్ చేసి కెఫిన్ తొలగించిన తర్వాత పాలిఫినాన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ కింద మనకు కన్వర్ట్ అవుతుంది. ఇందాక స్టాప్ అయిన పీపీటీ దగ్గర నుంచి ఒకసారి చూపిస్తుంది. మేడం, ఇప్పుడు చెప్పినటువంటి విషయం మీరు అది ఖర్చు పెట్టకపోవడం వల్ల గ్లూకోజ్ శాతం పెరుగుతూ ఉంది. అది బీటా సెల్స్ కణాలను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాజ్ ని కూడా దాని పనితనం తగ్గేలా చేస్తుంది. డిఫరెన్స్ మళ్ళీ కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా కూడా పనిచేస్తుంది. ఇది ఇక్కడనే మీకు అదే సెలసియా. మేడం కంటిన్యూ. ఇది అద్భుతంగా కంట్రోల్ చేస్తుందని మనకి చెరకు సంత అనే గ్రంథంలో చెరకు మహర్షి అనేది రాసిపెట్టడం జరిగింది. ఇది
సలేషియా రెటిక్యులర్లోని ఒక సప్త చక్రాలు కలిగింది తీసుకోవడం జరిగింది. అది బాగా అద్భుతంగా చక్కెర లెవెల్ కంట్రోల్ చేస్తుందని ఇది మనము గుర్తించి ఒక పబ్లికేషన్స్ ఉన్నాయి. ఇదంతా రీసెర్చ్ జరిగిన తర్వాత మనకు తీసుకోవడం జరిగిందనమాట. చాలా చేదుగా ఉంటది. కానీ అతి ఇష్టంగా ప్రతిరోజు మనం ఎక్సెస్ గ్లూకోజ్ పెంచుకుంటున్నాం గదా! మన మీద ఉన్న ప్రేమతోటి మన సీఏ అంజార్ సారు తన ఇంట్లో వాడుకునే నా డిస్ట్రిబ్యూటర్‌కి ఇస్తాను ఒక మాతృ ప్రేమతోటి మనకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇది చేసే వర్క్ అనమాట. అందుకనే అంత ధైర్యంగా రివర్స్ డయాబెటిక్ అని రాయడం జరిగింది చూడండి. ఎంత ధైర్యం అది కదండీ! నెక్స్ట్ వచ్చేసి ముకునా ప్యూరియన్ చేసే పని ఏంటంటే ప్రతి నరాలకి రక్త ప్రసరణ సాఫీగా జరిగేటట్టు చేస్తదనమాట. అలాగే ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎల్ డోపమైన్ హార్మోన్ రిలీజ్ కాదు. మనం ఇప్పుడు వెంటనే చూడగానే పిల్లలైతే చాలా యాక్టివ్‌గా నవ్వుతారు. కొంత డయాబెటిక్ ఉన్న వాళ్ళేందంటే అంత తొందరగా వాళ్ళకి రాదనమాట. అట్లా ఉండదనమాట. వాళ్ళకి ఎల్ డోపమైన్ హార్మోన్ తగ్గడం వల్లనే ఈ ప్రాబ్లమ్ వస్తదనమాట. ఇది న్యాచురల్ గానే ఎల్ డోపమైన్ హార్మోన్ రిలీజ్ చేస్తదనమాట. రిలీజ్ చేయడం వల్ల వాళ్ళు డే అంతా యాక్టివ్‌గా ఉండడానికి సపోర్ట్ చేస్తది. నర్వస్ సిస్టమ్‌ని స్ట్రెంథెన్ చేస్తది. ఇది నర్వస్ సిస్టమ్‌ని నరాల బలహీనతను పోగొట్టే ఒక అద్భుతమైన ఔషధం అని ప్రపంచంలో అద్భుతమైన ఔషధం అని చెప్పొచ్చు. ఇది కాఫీ కింద తీసుకురావడం జరిగింది. ఈజీగా కన్జ్యూమ్ చేసే విధంగా. ఇది కాఫీ బీన్స్ ఒక 40 డిగ్రీస్ వద్ద రోస్ట్ చేసి కెఫెన్ తొలగించిన తర్వాత ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగిందనమాట. ఇది పాలిఫినాల్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. నథింగ్ బట్ కణానికి శోషణ ఇప్పుడు రక్తానికి ఆక్సిజన్ అందకపోవడం వల్లనే స్ట్రోక్స్ వస్తదని చెప్పారు గదండీ! రక్తానికి ఆక్సిజన్ అందిస్తదనమాట. ఓకేనండి. కణాలు జబ్బుల బారిన పడకుండా చేస్తది. ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని పెంచుతది సెల్యులార్ లెవెల్‌లో. ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని బర్న్ చేయడానికి ఎన్నో రకాల ఈ ఫ్రాంకిన్సెన్స్ అనే ప్రాబ్లమ్స్ నరాల అలాగే ఈ యొక్క నరాల బలహీనత వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఉన్నాయి గదండీ! ఇప్పుడు ఫ్రాంకిన్సెన్స్ అనేది చాలా భయంకరంగా వేధిస్తున్న సమస్య అన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ ముకున అలాగే ఈ యొక్క కాఫీ బీన్స్ కూడా అద్భుతంగా పనిచేస్తాయండి. మరి ఇలాంటి ఒక చక్కని కాఫీని మనకు అందించడం జరిగింది సి అంజార్ సార్. ఒక్కసారి మనం హార్ట్ ఇద్దామండి. Yes. మరి ఈ రోజు వచ్చే మెడిసిన్స్ అన్నీ గూడా సింప్టమ్స్ మీద పనిచేస్తున్నాయి. దీనివల్ల వచ్చే కార్డియోక్ డాక్టర్ అని, న్యూరో డాక్టర్ అని, రేడియో డాక్టర్ అని ఇట్లా అన్ని రకాల ఆర్గాన్స్‌కు రావడం జరుగుతుంది. ఒక డాక్టర్స్ అనేది. కానీ వచ్చే నష్టమే దేనివల్ల నష్టం జరుగుతుంది అనేది మూల కారణాల మీద పనిచేస్తుంది. అదే సిస్టమ్ మీద పనిచేస్తుంది మన యొక్క సప్లిమెంట్స్ అన్నమాట. ఏదైనా ఒక యజమాని ఉన్నాడనుకోండి. టాబ్లెట్స్ తయారు చేసే యజమాని ఒక రెడ్డిస్ ల్యాబ్ అనుకుందాం. తను ఆ ఔషధాలన్నీ వాడతాడండి? వాడిన తర్వాతనే మనకిస్తారా? లేదు. మీరు వెళ్ళే డాక్టర్ అనుకోండి. తను అన్ని ఔషధాలన్నీ టేస్ట్ చేసిన తర్వాతనే మనకిస్తాడా? లేదు. కానీ ఇక్కడ మన యజమాని వచ్చేసి తను తీసుకున్నది ఏదైతే ఉందో నా ఇంట్లో ఏ ప్రొడక్ట్ వాడని ఒక ప్రొడక్ట్ నా డిస్ట్రిబ్యూటర్‌కి ఇవ్వను అంటే ఎంత అద్భుతం అండి. ఈరోజు వచ్చే ఇప్పుడు సార్ గాని మనకు వాడిన తర్వాతనే చెప్పడం జరుగుతుంది కదండీ! ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ గాని వాడిన తర్వాతనే మనకు చెప్పడం జరుగుతుంది కదండీ! థాంక్ యూ సో మచ్ మన యొక్క మేనేజ్‌మెంట్‌కి. థాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికి థ్యాంక్ యూ. నేను ఏదంటే పాయింట్ అనుకున్నానో దాన్ని చాలా బాగా కనెక్ట్ చేశారు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఎంత బాగా అది చూడండి. అవును వాళ్ళు వాడతారా? నేను మా ఇంట్లో వాడి నేను మీకు అందరికి చెప్తున్నాను. ఈ బిస్కెట్లు మేము తింటున్నాము. ఈ నూడిల్స్ మేము తింటున్నాము. కాబట్టి అందుకనే సార్ అక్కడ ఇందాక వీడియోలో అక్కడ అది ఉంటుందన్నమాట. నేను నా కుటుంబము నా తల్లిదండ్రులు పిల్లలు వాడంది ఏది కూడా నేను సమాజంలోకి రిలీజ్ చేయను అని. సో అది ఆయుర్వేదకి క్లినికల్ రిపోర్ట్స్ అందిస్తూనే ఇంట్లో రిపోర్ట్స్ కూడా ఇంట్లో వాడుతూనే తను చెప్పడం అనేది చాలా యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే నాకు ఉపయోగపడింది ఎవరికి ఉపయోగపడదు అనేసి. రైట్ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా ఆఖరికి మనకు వచ్చేటువంటి ప్లే చేయండి. మీకు తెలుసా భారతదేశాన్ని మధుమేహం యొక్క రాజధాని అంటారు అని? దేశంలో మధుమేహ వ్యాధి గ్రస్తుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నట్లు నమోదైంది. ఇది 2025 నాటికి 69.9 మిలియన్లు,
మరియు 2030 నాటికి 80 మిలియన్ల ఆశ్చర్యకరమైన మార్కును చేరుకోవడానికి దగ్గరగా ఉంది. ఈ వాస్తవాలను పరిగణలోకి తీసుకొని ఇండస్ వివా ఐ కాఫీ అనే ఒక అద్భుతమైన ఉత్పత్తితో మీ ముందుకు వచ్చింది. మీ అందరికీ తెలిసినట్లుగా కాఫీ అనేది ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబడే పానీయం. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ఇది రక్తంలో ఆరోగ్యకరమైన చక్కెర స్థాయికి మద్దతు ఇస్తుంది. ఐ కాఫీ ఒక విప్లవాత్మక ఉత్పత్తి. ఇది క్రీమర్ మరియు బ్లాక్ అనే 2 రకాలలో లభిస్తుంది. ఈ ప్రీమియం మిశ్రమం కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రాంతంలో లభించే మేలైన కాఫీ విత్తనాల నుండి తయారు చేయబడుతుంది. ఐ కాఫీను శ్రేష్టమైన సాల్సిటాల్ తో సురక్షితంగా చేయబడింది. ఇది సలేషియా నుండి పేటెంట్ పొందిన మూలికా మిశ్రమం. దీనిని ఏకనాయకం లేదా సప్తరంగా అని కూడా పిలుస్తారు. ఇది క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుండి మధుమేహం నిర్వహణలో ప్రసిద్ధి చెందినది. అందుకే ఐ కాఫీలో వీటిని కీలకమైన పదార్థాలుగా ఉపయోగించారు. ఐ కాఫీ అనేది ఒక సంపూర్ణ ఆరోగ్య సప్లిమెంట్. ఇది సమర్థవంతంగా చక్కెర వ్యాధిని నిర్వహణ చేస్తుంది. ఇది అన్ని వయస్సుల వారికి అనుకూలంగా ఉంటుంది. రోజుకు 2 సార్లు భోజనానికి అరగంట ముందు ఐ కాఫీ తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. చూడండి, పబ్లిసిటీ సపోర్ట్ కూడా కంపెనీ నుంచి ఎట్లా ఉంది. ఇది ఒక్కటి మనకి మనము ఎన్నో మాటలు చెప్పిన దానికి కనెక్ట్ చేయడానికి ఎంత మంచి వీడియో ఇది, యానిమేషన్ వీడియో. ఫ్రెండ్స్, ఇందాక మేడం గారు చాలా చక్కగా అసలుకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దేనికి వస్తున్నాయి అని కొన్ని స్లైడ్స్ ద్వారా చెప్పి ఆ తర్వాత మూల కారణాన్ని చెప్పింది. మనం ఫేస్ చేస్తున్న మన భారతదేశం ఫేస్ చేస్తుంది, మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం చెప్పి దానికి మూల కారణాన్ని కూడా వెల్నెస్ ప్రెజెంటేషన్ అని అంటాం దాన్ని. సో ఎవ్రీ ఫ్రైడే ఈ యొక్క వెల్నెస్ ప్రెజెంటేషన్ కి తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. అది మీరు ఒక 10 సార్లు అలా విన్నారు అని అంటే మీరు చక్కగా ప్రెజెంటేషన్ స్కిల్స్ వస్తాయి. ఓకే, రిటైలింగ్ స్కిల్ వస్తుంది, మీకు మార్కెట్ క్రియేట్ అవుతుంది. మీకు టీం అంటూ రాకపోవడం ఉండదు. మనం చెప్పే విధానం ఎక్కడో మనం సరి చేసుకోవాల్సింది ఉంది అని మనం తెలుసుకోవాలి. ఓకే, మనం డయాబెటిక్ ప్రెజెంటేషన్ కాదు, అసలుకి మన కాఫీ ఏంటంటే గ్లూకోజ్ ప్రెజెంటేషన్. గ్లూకోజ్ కి సంబంధించి గ్లూకోజ్ మేనేజ్మెంట్ అని. ఏం మేనేజ్మెంట్? గ్లూకోజ్ మేనేజ్మెంట్. ఇందాక మేడం అది చెప్పినప్పుడు చూసారా, హార్ట్ బ్లాక్ అయిపోతుంది, దానికి ఆక్సిజన్ అందదు. దేనికనంటే ఇగో ఇది గ్లూకోజ్ అంతా అడ్డుపడి పేరుకుపోతుంది. అదే నరాల్లో కాళ్ళ దగ్గర, అది చేతుల దగ్గర అంటే మంటలు వచ్చేస్తాయి. ఎందుకంటే బ్లడ్ అందదు కదా సరిగ్గా, వెళ్ళకపోవడం వల్ల మంటలు, లాగడము, నొప్పులు, వీటన్నిటి కారణం ఇట్లా బ్లాకేజ్ అయిపోవడమే. ఇంకా తట్టుకోలేని మంటలు అంటే పైపొరం తినేయడం, సిలిం పట్టినట్టే. ఇంకా కిడ్నీ చుట్టూ పేరుకుపోతుంది గ్లూకోజ్. ఒక్కొక్క పని, ఆర్గాన్ యొక్క పనితనం స్ట్రక్ అయిపోతుంది, తగ్గిపోతుంటుంది. చనిపోయిన కణాలు ఎక్కువైపోతుంటాయి, పుట్టే కణాలు తగ్గుతుంటాయి. డీజనరేషన్ ఉంటుంది, రీజనరేషన్ ఉండదు. రెజునేషన్ అవ్వదు. మన యొక్క సప్లిమెంట్స్ అక్కడ ఉన్న ఆర్గాన్స్ ని రెజునేట్ చేస్తుంది, పునర్జీవనం అంటారు. అందుకనే బీటా సెల్స్ ఉత్పత్తి రెజునేట్ అయిపోవడం వల్ల ఆ ప్యాంక్రియస్ అనేది ఉత్పత్తి పెరుగుతుంది. కావాల్సినటువంటి ఇన్సులిన్ ఉత్పత్తికి కూడా అది ఉపయోగపడుతుంది. చూడండి, ఎన్నో లాభాలు ఉన్నాయి. అందుకే సంపూర్ణమైన ఆరోగ్యం కోసం మనకి ఐ కాఫీ అని అనడం జరిగింది. సరేనా? మరి ఇంత లావణ్య మేడం గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. మనం కొంత ఈ నాలెడ్జే, ఈ జ్ఞానమే ధనాన్ని తీసుకొస్తుంది. రోజుకి 500, 1000 రూపాయలు, 2000. మరి ఈ ఉపాధికి మనకు ప్రొడక్ట్ ని ఇవ్వడమే కాదు, దానికి వైబ్రెంట్ వివా ద్వారా ఎడ్యుకేషన్ ఇవ్వడము, మంచి వీడియో సపోర్ట్ చేయడము, చక్కగా ఇంట్లో కూర్చొని విశ్వవ్యాప్తం చేసుకుంటూ సంపాదించుకోవడం. దీన్ని కూడా మనం ఉపయోగించకపోతే ఎట్లా అంటే, ఎడ్యుకేషన్ కూడా ఇంట్రెస్ట్ గా లేకపోతే ఎట్లా? ఈ ఎడ్యుకేషన్ చాలా చాలా అవసరం. ఓకే, ఇంత మనకి సర్వీస్ ఇస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ కి థ్యాంక్స్ చెప్తూ, నెక్స్ట్ వెల్నెస్. ఇది కొంచెం ఇంకా క్లియర్ గా, అంటే మేడంని నేను మధ్య మధ్యలో ఆపడం అదే అంతా చేశాను, కానీ ఎటువంటి మధ్యలో ఇంటరప్షన్ లేకుండా మనకి వెల్నెస్ ప్రెజెంటేషన్ ఉంటుంది కదా మధ్యాహ్నం, కానీ ఎప్పుడు సెషన్స్ ఉంటాయి ఈవినింగ్, అప్పుడు మీరు ఖచ్చితంగా వినండి, నోట్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఎంత అర్థం చేసుకుంటే అంత ఆదాయం, ఎంత అర్థమయ్యేలా చెప్తే అంత ఆదాయం.
సరేనా? ఇప్పుడు మనకి ఇంకొక లీడర్ రెడీగా ఉన్నారు. అబౌట్ అది కూడా చక్కగా వెల్నెస్, అసలు మూలం ఏంటి, ఇక్కడ గ్లూకోజ్ శాపం అయితే అక్కడ టాక్సిన్స్ శాపం ఉంటుంది. దానికి సంబంధించి ఆక్సిజన్ లెవెల్స్ నే పూర్తిగా తగ్గిస్తున్నటువంటి దాని గురించి మనకు చెప్పాల్సిందిగా సురేష్ గారిని పెరల్ ఎగ్జిక్యూటివ్ మనం హార్ట్లీ వెల్కమ్ చేద్దాం. ఒకసారి మీరందరూ కూడా కొంచెం దూరం ఉన్న స్క్రీన్ దగ్గరకు వచ్చి ఇట్లా, అంత చిన్న కష్టం, పెద్దగా లేదు. ప్లీజ్ వెల్కమ్ సురేష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, సచ్ వామ్ వెల్కమ్. సో ఇలాంటి క్రియేటివ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్న మన మెంటర్కి ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దాం మనం ఫస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఎప్పుడు ఫైన్ క్లబ్ వచ్చినా కూడా స్పెషల్ డే వస్తుంది. సార్తో ఎప్పుడు చెప్తుంటా, ఈరోజు స్పెషల్ డే ఏంటి సార్ అంటే, ఈరోజు వీక్ క్లోజింగ్, ఈరోజు మంత్ క్లోజింగ్. ఇది కూడా స్పెషల్ డే ఇండస్ట్రీలో మనకి ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరం మనం ఎవ్రీ టైం వేసుకునే ఒక ప్రశ్న ఏంటంటే, ఆరోగ్యము ముఖ్యమా సార్, ఆదాయం ముఖ్యమా సార్? ఎప్పటికి తేలని విషయం ఇది. ఆరోగ్యం ముఖ్యమా, ఆదాయం ముఖ్యమా? సో కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, కొన్ని సిచ్యువేషన్లు ఏమనుకుంటామంటే, మనీ ఉంటే ఏదైనా చేయగలుగుతాం అని కొన్ని సిచ్యువేషన్లు అనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్లు ఏమో ఎంత ఆదాయం ఉన్నా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పరిస్థితి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎన్నో లక్షల కోట్లు సంపాదించాడు, కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధీరుభాయ్ అంబానీ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్, ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్లో ఒక పర్సన్. బట్ ఈరోజు వాళ్ళ కొడుకు యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోలేని సిచ్యువేషన్ కదా. సో మరి ఏది ముఖ్యం అంటే, ఇది కొన్ని సిచ్యువేషన్లో ఆరోగ్యం ముఖ్యమవుతుంది, కొన్ని సిచ్యువేషన్లో ఆదాయం కూడా ముఖ్యమవుతుంది. ఏది ముఖ్యం అనేది ఎప్పటికీ మనం తెలిసి చెప్పలేము. ఈ రెండు ఇంపార్టెంటే. సో ఒక చిన్న వీడియో తోటి ఈరోజు నా సెషన్ స్టార్ట్ చేస్తాను. జస్ట్ ఒక 10 పాయింట్స్లో నేను వితౌట్ స్లైడ్స్ ఫస్ట్ టైం 10 పాయింట్స్లో నేను ఈరోజు సబ్జెక్ట్ చెప్తాను. హెల్త్ ఇంపార్టెంటా, వెల్త్ ఇంపార్టెంటా అంటే చాలామంది ఏమంటారంటే హెల్త్ ఇంపార్టెంట్ అంటారు. బట్ హెల్త్ విషయానికి వస్తే హెల్త్ని పట్టించుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు, వెల్త్ విషయం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో వాస్తవంగా డబ్బు విలువైందా, ఆరోగ్యం విలువైందా అనేది మనం కరోనా టైంలో చూసాం ఫ్రెండ్స్. కరోనా టైంలో చాలామంది డబ్బున్న వాళ్ళు ప్రాణాన్ని కాపాడుకోలేకపోయినారు. కాబట్టి అలాంటి విలువైన హెల్త్ని మీరు కాపాడుకోవాలనుకుంటే 5 పద్ధతులు పాటించండి. నేను మీ రమేష్ ఎడెల్లా, నెట్వర్క్ మార్కెటింగ్ కోచ్. సో ఇక్కడ నేను ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, తన విజన్ ఏంటిది? టు హెల్ప్ 1 lakh ఫ్యామిలీస్, మేక్ దెమ్ రియలైజ్ దేర్ ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ హ్యాపీ లైఫ్. అలా మనం ఇంటింటికి పల్స్, జంట జంటకు కాఫీ, ప్రతి అమ్మ కైకేర్ అని మనం మెంటర్ ఎప్పుడు చెప్తుంటాడు. సో మరి మనం ఎంతమందికి ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలి అని ఒక సంకల్పంతో మనం కూడా ఒక విజన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. యోగా ఎక్సర్సైజ్. యోగా ఎక్సర్సైజ్ అనేది డైలీ 1 గంట నుంచి 2 గంటలు కనుక చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. చాలామంది యోగా ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదంటారు. బట్ ఈరోజు ఆరోగ్యం ఖరాబ్ అయినాక మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మీ టైం తిరిగి రాదు. కాబట్టి నా రిక్వెస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఖచ్చితంగా మీకోసం, మీ ఆరోగ్యం కోసం మీరు కేటాయించండి యోగా ఎక్సర్సైజ్ని. 1 గంట నుంచి 2 గంటలు చేయండి. సెకండ్ పాయింట్, మీ అందరికీ తెలుసు అనుకుంటా, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ వితౌట్ కెమికల్స్ తినాలని. కానీ వితౌట్ కెమికల్స్ పక్కన పెడితే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఎంతమంది తింటున్నారో ఒక్కసారి చూద్దాం. సో చాలామంది కూరగాయలు తీసుకురాగానే, ఫ్రూట్స్ తీసుకురాగానే కడిగి ఫ్రిడ్జ్లో పెడతారు. కానీ ఫ్రిడ్జ్లో పెట్టినాక ఏది నెక్స్ట్ డే తీస్తారో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏది అందులో ఖరాబ్ అవుతుందో అది ముందుగా తీస్తారు, ఏది బాగుంటుందో దాన్ని పోస్ట్పోన్ చేస్తారు. ఎందుకంటే అది కూడా ఖరాబ్ అయినాక తీద్దామని. ఇది ఎంతమందికి ఎక్స్పీరియన్స్ అయిందో మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. అంటే మనము ఆరోగ్యం అనేది ఎలా చేసుకుంటున్నాము అనేది చూడండి. అంటే డబ్బులు పెట్టి రోగాలు తీసుకొచ్చుకుంటున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ రోజు నుంచి మీరు డైలీ వెజిటబుల్స్, డైలీ ఫ్రూట్స్ కొనుక్కోవడం అనేది అలవాటు చేసుకోండి. వీలైనంత వరకు ఫ్రిడ్జ్ని అవాయిడ్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసి టైంకి తినడం, టైంకి పడుకోవడం, టైంకి లేవడం. చాలామంది టైంకి తినమంటే, టైంకి పడుకోమంటే, టైంకి లేవమంటే టైం లేదు అంటారు. వాస్తవంగా 24 గంటలలో మీరు 8 గంటలు 10 గంటలు డ్యూటీ చేస్తున్నారు అనుకోండి. రిమైనింగ్ 14 అవర్స్ మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటి వాటికి టైం వేస్ట్ చేసి అనవసరంగా మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు.
మీరు ఎగ్జాంపుల్ 12 అవర్స్ పనిచేసింది అనుకోండి, ఇంకా 12 అవర్స్లో జస్ట్ 6 అవర్స్ పడుకుంటే 6 అవర్స్ దేనికోసం ఉన్నాయి? ఈ 6 అవర్స్లో మీరు టైంకి తినడం, టైంకి పడుకోవడం, టైంకి లేవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ పద్ధతిని కనుక మీరు పాటిస్తే లైఫ్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఓన్లీ హెల్త్ విషయంలో కాదు, ఈవెన్ వెల్త్ విషయంలో కూడా మీరు హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్. 4th పాయింట్ మీరు చెక్ చేసుకోండి, గుడ్ వాటర్, గుడ్ ఎయిర్. ఎంతమంది మంచి నీళ్లు తాగుతున్నారు, మంచి గాలి పీలుస్తున్నారు? సో వాస్తవంగా ఆ నీటిని ఖరాబ్ చేస్తున్నది మనమే. ఎందుకంటే ఒకప్పుడు 40-50 సంవత్సరాల కింద విలేజ్లలో ఎవరినైనా అడగండి, ఎలాంటి షాంపూ లేదు, ఎలాంటి వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి కెమికల్స్ లేవు, యాసిడ్స్ లేవు. బట్ ఈరోజు ఏది క్లీన్ చేయాలన్నా కెమికల్స్ మాత్రమే. ఇలాంటి కెమికల్స్ అన్నీ మనం బాడీకి వాడుతున్నాం, బట్టలకి వాడుతున్నాం, ఫ్లోర్కి వాడుతున్నాం. ఈ కెమికల్స్ అన్నీ ఎక్కడ పోతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. అదే భూమిలోకి పోతున్నాయి, వాటినే మనం తాగుతూ ఉన్నాం. కాబట్టి గుడ్ వాటర్ అనేది లేదు, దాన్ని ఖరాబ్ చేయకుండా కనీసం మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మంచినీరు దొరకకపోయినా కనీసం నెక్స్ట్ వచ్చే వాటర్ని ఖరాబ్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎయిర్ విషయానికి వస్తే ఇంకా పొల్యూషన్ కనుక చూస్తే ఎలా ఉందో తెలుసు. చెట్లు పెంచమంటే ఎవరు పెంచరు, కానీ చెట్లను తీసేస్తూ ఉంటాం. అది పక్కన పెడితే మనం అనవసరమైన వాటికి వెహికల్స్ వాడడం అనేది చాలా పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. నా రిక్వెస్ట్, మంచి గాలి ఎట్లాగూ దొరకదు, కనీసం ఉన్న గాలిని ఖరాబ్ చేయకుండా మన వంతుగా వీలైనంత వరకు వెహికల్స్ని వాడడంలో తక్కువ కనుక చేస్తే 100% మనము మనకే కాదు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ చాలా పవర్ఫుల్. వాస్తవంగా ఈరోజు 90% మందికి జబ్బులు రావడానికి కారణం స్ట్రెస్ అండి. సో స్ట్రెస్ కనుక ఉందనుకోండి లైఫ్లో అన్నీ పోయినట్టే. స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే ఇదివరకు జరిగింది ఆలోచించడం వల్ల కావచ్చు, లేదంటే జరగబోయేది ఆలోచించడం వల్ల కావచ్చు. మీ అందరికీ తెలుసు, మీ లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే ఏదైనా మీరు మార్చింది ఉందా? అదేవిధంగా జరగబోయేదాన్ని ఆపింది ఉందా? మరి అంతా తెలిసి జరిగింది ఆలోచిస్తే మార్చలేం, జరగబోయేది ఆలోచిస్తే ఆపలేము అన్నప్పుడు ఎందుకు ఆలోచించాలి? సో ఫ్రెండ్స్, ప్రజెంట్లో ఉండండి. మీరు ఎప్పుడైతే ప్రజెంట్లో ఉంటారో మీ లైఫ్లో మీకు స్ట్రెస్ రాదు. ఇంకొంతమంది వాళ్ళ విషయాలు కాదు, పక్క వాళ్ళ విషయాలతోటి కూడా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈవెన్ ఇంకొంతమంది సీరియల్స్ చూసి కూడా సీరియల్లో నెక్స్ట్ రేపు ఏమవుతుందో ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. చూసాం కదండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. సో ఇక్కడ ఒకటేమో మనం మెడిటేషన్ అంటే ఇంకా చాలా మంది చేయట్లేమో, కానీ మనం టీం అన్నంలో ఉన్నాం కాబట్టి మనకి యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ చేయడం ఒక గ్రూపే క్రియేట్ చేసి మనల్ని ముందు తీసుకెళ్తున్నాడంటే మరొకసారి మనం మెంటర్కి గ్రాండ్ అప్లాజ్ ఇవ్వాల్సింది. సో ఫ్రెష్ ఫ్రూట్స్ మనం తీసుకునే ఆహారంలో ఎక్కడ కూడా మనకు పోషకాలు అందట్లే. నెక్స్ట్ టైంకి తినడం. సార్ ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేశాడు, 7 తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడం, ఈవినింగ్ 7 లోపు డిన్నర్ చేయడం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు. అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం. సార్ ఎప్పుడు గుర్తు చేస్తుంటాడు, పక్కన వాటర్ బాటిల్ పెట్టుకోండి ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు కూడా అని చెప్తుంటాడు. అంటే ఈ చిన్న చిన్న విషయాలే చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఒక 2 పాయింట్స్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఆరోగ్యం, అనారోగ్యం. సో మరి ఆరోగ్యం అంటే ఏంటి? ఆరోగ్యం అంటే ఏంటంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పూర్తి శక్తి సామర్థ్యాలతో ఉండి పనిచేయగలిగే కెపాసిటీ ఉండడమే అసలైన ఆరోగ్యం. మరి అనారోగ్యం అంటే ఏంటిది? శరీరంలో ఏదైనా అవయవాలకు కానీ మనసుకి కానీ శక్తి సామర్థ్యాలతో పని చేయలేని సిచ్యువేషనే అనారోగ్యం. సో మరి ఇప్పుడు మనం ఆరోగ్యం వైపు వెళ్తున్నామా, ఆరోగ్యం వైపు ఫోకస్ చేస్తున్నామా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వెల్నెస్ 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 అని మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం. మరి వాట్ ఈజ్ వెల్నెస్? వెల్నెస్ అంటే ఇమ్యూనిటీని పెంచుకోవడమే, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే. ఇప్పుడున్న సమాజంలో అన్నిటికీ ఇంటర్లింక్ అయిన సబ్జెక్ట్ ఏదనేది చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిసీజ్ అంటున్నాం. డిసీజ్ అంటే ఒక చిన్న చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా, లేకపోతే అమ్మవారు పోసిన ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ గురించి మనం వింటున్నాం. ఈ ఇష్యూస్ అన్నీ కూడా క్యూర్ చేసుకునే అవకాశం ఉంది, దానికి ఇమ్యూనిటీకి కూడా లింక్ ఉంది. ఇకపోతే డిజార్డర్స్ వచ్చినాయి అనుకోండి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటున్నాం, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుతున్న సందర్భాలు ఉన్నాయి. బీపీ అంటున్నాం, షుగర్ అంటున్నాం, థైరాయిడ్ అంటున్నాం, క్యాన్సర్స్ అంటున్నాం, పెరాలసిస్ అంటున్నాం, మైగ్రేషన్ పెయిన్ అంటున్నాం. ఇలా రకరకాల హెల్త్ ఇష్యూస్ గురించి మనం వింటున్నాం. అంటే ఈ ఇష్యూస్ అన్నిటికీ కూడా లైఫ్ లాంగ్ మనం మెడిసిన్స్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది. సైంటిస్టులు పెరిగిళ్ళు, డాక్టర్స్ పెరిగిళ్ళు, అవేర్నెస్ పెరిగింది, కానీ
ఆ డిజార్డర్ని ఆర్డర్లో పెట్టుకొని కంట్రోల్ చేసుకునే సిచ్యువేషన్ లేదు, ఇంకా డోసులు పెంచుకునే సిచ్యువేషనే సమాజంలో కనబడుతుంది. సో ఒక న్యూట్రిషనల్ డాక్టర్స్ ఏమన్నాడంటే ఆ, ఒక 2 మెయిన్ రీజన్స్ వల్ల ఈ డిజార్డర్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అని చెప్పాడు. ఒకటి ఏంటంటే పోషకాల మీద అవగాహన లేకపోవడం, 2 ఇమ్యూనిటీ మీద ఫోకస్ చేయకపోవడం. ఈ 2 మెయిన్ రీజన్స్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ డాక్టర్ చెప్పడం జరిగింది. సో అన్నిటికీ అంటే ఒక డిసీజ్ కానీ ఒక డిజార్డర్ కానీ ప్రివెన్షన్గా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా కానీ అన్నిటికీ మూల కారణం ఇమ్యూనిటీయే. మరి కోవిడ్ టైంలో కరోనా ఎందుకు అటాక్ అయింది సార్ అంటే ఇమ్యూనిటీయే. సో రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయండి. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం నుండి ప్రతి ఆహారం నుండి రెగ్యులర్గా మన శరీరంలోకి 4 న్యూట్రియంట్స్ అందుతున్నాయి. ఒకటేమో కార్బ్స్, 2 ఫ్యాట్స్, 3 ప్రోటీన్స్, 4 ఫైబర్స్. కానీ ఈ ప్రోటీన్స్ ఫైబర్స్ అనేవి ఎసెన్షియల్, అవసరం. కానీ మరి కార్బ్స్ ఫ్యాట్స్ అవసరమా లేదంటే ఇది కూడా ఎసెన్షియలే, కానీ ఎంత అవసరమో అంతవరకే తీసుకోవాలి. కానీ అవసరానికి మించి మనం తీసుకునేది ఏంటి అంటే ఈ కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ అండి. తీసుకునేంత కూడా పిండి వంటలే, మొత్తం కార్బోహైడ్రేట్స్ ఫుడ్. ఇప్పుడు మేడం చెప్పింది, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎక్కువ వైట్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో ఏ విధంగా ఎక్సెసివ్ గ్లూకోజ్ పెరుగుతుంది అనేది ఇంతకుముందు మనం చూసాం. కానీ ఈ ఫ్యాట్స్ ప్రోటీన్స్ మనకు అవసరమే, కానీ ఆ అవసరానికి తగ్గట్టుగా కూడా మనం తీసుకోవట్లే, సో దానివల్ల కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సో మరి ఒక చిన్న స్మాల్ వీడియో చూపిస్తా. అంటే మన చుట్టూ ఉన్న దాంట్లో మనకు ఫైబర్ ప్రోటీన్ ఎలా అందుతుంది, మనం తెలియకుండా దాన్ని ఒక న్యాచురల్గా తీసుకుంటాం తెలియకుండానే. బట్ అందులో ఎలాంటి సూపర్ ఫుడ్ అంట, ఏంటది? జామకాయ. ఫ్రూట్స్ అన్నిట్లో ఎక్కువ ప్రోటీన్ ఉండే ఫ్రూట్ ఏంది అంటే జామకాయ. జోక్ చేయట్లే, కావాలంటే గూగుల్ ఓపెన్ చేసి చూసుకోండి. 1 కేజీ జామకాయల్లో మనకు 26 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. 680 క్యాలరీలు వస్తాయి, కానీ 26 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. కేజీ అంటే ఎంత? హైదరాబాద్లో 120 రూపాయలు, మార్కెట్లో కొనుక్కుంటే 80 రూపాయలకే వస్తాయి. 80 రూపాయలకి 26 గ్రాముల ప్రోటీన్ అండ్ 54 గ్రాముల ఫైబర్ వస్తుంది. అర్థమవుతుందా? కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు, డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు 2 జాంకాయలు తిన్నారనుకోండి, ఫైబర్ ఒక 10 గ్రాములు వస్తుంది. మోషన్స్ అనేవి స్మూత్గా అవుతాయి. అండ్ ఇంకో బ్యూటీ ఏంటంటే దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఎనర్జీ లాగా బ్రేక్ అవ్వడానికి టైం పడుతుంది, స్లోగా బ్రేక్ అవుతాయి. అందుకే షుగర్ పేషెంట్లకు జాంకాయలు తినమని చెప్తారు. ఏది పడితే ఆ చెత్త తినే బదులు రోజుకు 2 జాంకాయలు తినండి, చాలా బెనిఫిట్. ప్రోటీన్ దొరుకుద్ది, ఫైబర్ దొరుకుద్ది, అండ్ డెడ్ చీప్. ఇది ఉంది, ఇది చెయ్యి సైజు ఉంది, 300 గ్రామ్స్ ఉంటుంది, 200 క్యాలరీస్, 7.5 గ్రామ్స్ ప్రోటీన్. సో ఇట్లా చిన్న చిన్న విషయాలు మన శరీరానికి ఏది అవసరమో వాటి మీద చిన్న చిన్న రీసెర్చ్లు చేయడం వల్ల మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉందండి. ఇది ఒకటి. ఇకపోతే ఇమ్యూనిటీ తగ్గడానికి కారణాలు ఏంటి? అని చూస్తే శరీరానికి కావాల్సిన పోషకాలు అందకపోవడం, 2 వచ్చేసి శరీరంలో సూక్ష్మజీవులు చేరి అవయవాల పనితీరును తగ్గించడం. ఈ 2 మెయిన్ రీజన్స్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మరి మనం తీసుకునే ఫుడ్ అన్నిట్లో కూడా పోషకాలు అందుతున్నాయి అంటే తీసుకునేదంతా కూడా కంప్లీట్గా జంక్ ఫుడ్ తీసుకోవడం. అంటే జంక్ ఫుడ్ అంటే ఈ మైదా కానీ ఎక్కువ చక్కెర. సింపుల్గా జంక్ ఫుడ్ ఏంటంటే 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఎక్కువ చక్కెర, ఎక్కువ ఉప్పు, ఎక్కువ కొలెస్ట్రాల్. ఈ 3 కూడా జంక్ ఫుడ్ కిందకే వస్తాయి. ప్యాకెట్ ఫుడ్స్ తీసుకున్నా, ఇంకా అదర్ ఫుడ్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా జంక్ రూపంలోనే ఉంటుంది. సో మనం అనుకుంటున్నాం ఏమున్నది, ఒక ప్యాకెట్ తిన్నా కదా, నేను పలానా ఒక వస్తువు తిన్నా కదా, ఇవాళ ఒక్కరోజే తిన్నా కదా అని మనం అనుకుంటుంటాం. బట్ ఒక్క చిన్న విషయమే మన శరీరంలో ఎలాంటి ఇబ్బందులకు తీసుకొస్తుంది అనేది ఈ ఒక చిన్న షార్ట్ వీడియో చూడండి. టీవీ చూసేటప్పుడు లేకపోతే స్నాక్ లాగా చాలా మంది పొటాటో చిప్స్ తింటూ ఉంటారు, ఆలుగడ్డ చిప్స్. మనకు మార్కెట్లో దొరికే ప్యాకెట్స్ ఉంటాయి కదా, 30 రూపీస్కి 70 గ్రామ్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి. ఇవి 70 గ్రామ్స్ చిప్స్. మనకు 70 గ్రామ్స్ నుంచి 380 క్యాలరీలు వస్తాయి. 380 క్యాలరీలు అంటే 100 గ్రాముల రైస్తో సమానం, 500 గ్రాముల ఆలుగడ్డలతో సమానం. సో బరువు తగ్గాలనుకునే వాళ్ళు కొంచెం చూసుకొని తినండి.
నేను ఏం తినలేదు, జస్ట్ ఒక్క ప్యాకెట్ చిప్స్ తిన్నా అంటారు కదా, అది 380 క్యాలరీలు. మీరు ఇప్పుడు లేదు నేను తినేసి దీన్ని బర్న్ చేస్తా అనుకున్నారనుకో, 380 క్యాలరీలు కరిగియాలి అంటే మీరు జిమ్లో గంటన్నర సేపు ఎక్సర్సైజ్ చేయాలి, గంటన్నర సేపు. థ్రెడ్మిల్ మీద ఉరకాలి అనుకుంటే ఒక 4 నుంచి 5 కిలోమీటర్లు ఉరకాలి. లేదు మామూలుగా నడవాలి అంటే 6 నుంచి 7 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. మీ ఇష్టం. ఇంకా చూడండి, అంటే మనం ఒక జంకుకు సంబంధించింది ఒకటి తీసుకుంటేనే ఇన్ని విధాలుగా ఇబ్బందులు, ఇన్ని ఎక్సర్సైజ్ చేసినా కూడా తగ్గించుకోవడం కష్టం అంటే మరి మనకు తెలియకుండా శరీరంలోకి ఎంత వెళ్తుంది. సో ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే మనం ఆయిల్ విపరీతంగా వాడుతున్నాం. ఈ విపరీతమైన ఆయిల్ వాడడం వల్ల సో ఏ విధంగా వాడాలి అనేది కూడా ఇంట్లో వంట ఈ యొక్క వీడియో చూపించిన తర్వాత మా మదర్లో చాలా మార్పు వచ్చింది, వాడే విధానంలో కూడా మార్పు వచ్చింది. చేసేటప్పుడు ఆయిల్ కొలవడానికి ఇలాంటి స్పూన్ యూజ్ చేస్తే మనలో చాలా మంది బరువు తగ్గిపోతాం. జోక్ చేయట్లే. ఈ స్పూన్ చూసినరా, తంబు కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, ఓకేనా? దీంట్లో 8 to 10 grams ఆయిల్ పడుతుంది, అంటే 90 క్యాలరీస్. ఒక సర్వింగ్ వేస్తే 10 గ్రాముల ఆయిల్ వస్తుంది. పొద్దున్న 2, మధ్యాహ్నం 2, రాత్రికి 2 వేసినా 60 గ్రాముల ఆయిల్ వస్తుంది. 100 కేజీల బరువున్నోడికి కూడా 60 గ్రాముల ఆయిల్ సరిపోతుంది ఎవ్రీ డే. మనం ఎంత యూజ్ చేస్తాం తెలుసా? ఇలాంటి గంటెతో వేస్తారు నూనె వంటలోకి. పొద్దున 1, మధ్యాహ్నం 1, రాత్రి 1. ఫ్రైలు అయితే 2, చేపల పులుసు లాంటి ఐటమ్ అయితే 4, పూరీలు చేయాలంటే ప్యాకెట్. అర్థమవుతుందా? ఈ ఒక్క సర్వింగ్లో 75 నుంచి 80 గ్రాముల ఆయిల్ వస్తుంది. దీనికంటే 10 టైమ్స్ ఆయిల్ పడుతుంది, దీనికంటే 10 టైమ్స్ క్యాలరీస్ వస్తాయి. మీరు 100 కేజీలు బరువు ఉన్నా రోజుకి 60 గ్రాముల ఆయిల్ సరిపోతుంది. రోజుకి 60 గ్రాములు అంటే నెలకు ఎంత? నెలకు గట్టిగా వాడిన 1 లీటర్ మ్యాక్సిమం అయిపోగొట్టేసేయాలి. మనం ఎంత ఆయిల్ యూజ్ చేస్తాం? ఇంత ఆయిల్ తింటే బరువు పెరగకుండా ఏమవుతుంది? సో ఇంట్లో ఒక్కసారి మమ్మీలకు కానీ వైఫ్స్కి కానీ చూపించి మీరు యూజ్ చేసే గంటల నుంచి ఇంత వస్తాయి, దీనివల్ల అందరం ఇంత బరువు పెరుగుతున్నామని చెప్పి క్లియర్. సో ఇవన్నీ నేను చూపించడానికి కారణం ఏంటంటే, వంటిల్లో వైద్యశాల అంటున్నాం కదా, మన వంటిట్లోనే చిన్న చిన్నగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం మార్చుకోవడం అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనలో టాక్సిన్స్ పెరగడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఈ టాక్సిన్స్ అన్ని పెరిగాయి అనుకోండి, ఇక మిగతా అన్నిటువంటి జబ్బులు వస్తుంటాయి. ఇప్పుడు ఆయిల్ వాడడం అన్నది, ఇప్పుడు కరెక్ట్ గా మనము దాన్ని తూకం వేసుకొని, అది కూడా ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ వస్తుంది. ఎంత వాడినా మళ్ళీ దాన్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. ఇక మిగతా ఇక పెస్టిసైడ్స్ తోటి వచ్చేటువంటిది ఇంట్లో వస్తున్నటువంటివి, మనం ఏసీల్లోనే ఫ్రిడ్జ్ ఉన్న రూముల్లోనే ఉంటున్నాం. ఇవన్నీ కూడా మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. టాక్సిన్స్ పెరగడానికి, కణం డ్యామేజ్ అవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కారణం అవుతున్నాయి ఈ కారణాలన్నీ కూడా. వీటికి ఒకటే ఒక మందు, యాంటీ ఆక్సిడెంట్స్. మన లోపల పవర్ పెంచేది యాంటీ ఆక్సిడెంట్స్. అవే శుభ్రత బయటికి తీసేస్తుంది. లోపల పెరుగుతున్నటువంటి కాలుష్యం అడుక్కి మనం చెక్ చేసుకోవడం చాలా కష్టమైంది ఈ రోజుల్లో. ఎక్కడికి వెళ్తాం? బిస్కెట్స్ తీసుకుంటాం, బయట ఎక్కడికి వెళ్తాం? టీ తాగుతూ తీసుకుంటాం. మరి వాటన్నిటిని బాడీని క్లీన్ చేసేది ఏంటి? గ్లూకోజ్ ని మేనేజ్ చేసేటువంటిది ఒకటి విన్నాము, మరి బాడీని క్లీన్ చేసేటువంటిది ఏంటి అనేది. ఇప్పుడు ఈ జాగ్రత్తలన్నీ కూడా, ఇప్పుడు సార్ ఒక వాటర్ తాగడం అని అన్నారు. ఇప్పుడు ముందు చెప్పారు కదా, లైక్ బాలసుబ్రహ్మణ్యం గారు, పెద్దవాళ్ళు చాలా మంది కూడా కొంచెం నేను మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి అది సరి చేస్తాను. ఎందుకంటే అది ఆ సార్ వాళ్ళు కొంచెం గొప్ప. నిజమే, వెల్త్ ఎక్కువగా ఉంటేనే మంచి ఫుడ్ తీసుకోగలుగుతాం, ఆరోగ్యం మీద దృష్టి పెట్టగలుగుతాం. వెల్త్ కూడా ఇంపార్టెంటే, చాలా ఇంపార్టెంట్. ఆదాయం లేకపోతే ఐపల్స్ ఎలా కొనగలుగుతాం? ఖచ్చితంగా ఆదాయం కూడా ఇంపార్టెంటే. బట్ ఆ మహానుభావులు ఉన్నంత కాలం ఫిట్నెస్ తోటే ఉన్నారు, బతికినంత కాలం ఫిట్నెస్ తోటి. ఇక రాను ఏజ్ పెరుగుతుంటే ఆర్గాన్స్ పనితనం తగ్గుతూ ఉంటుంది. ఎవరైనా సరే ఏదో ఒక చిన్న ఇష్యూ అనేది ఉంటుంది. కానీ ఉన్నంత కాలం చక్కటి పోషకాలు తీసుకుంటూ ఫిట్నెస్ గా ఉన్నామా లేదా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. వాళ్ళ పేరు అన్నాం కాబట్టి నేను అదొక్కటి మాత్రం, వాళ్ళు ఉన్నారు, చాలా బాగా చక్కటి సంగీతాన్ని అందించారు,
చాలా ఫిట్నెస్ గా ఉన్నారు. లేకపోతే వాళ్ళు పాడినంత రాగం, వాళ్ళు తీసినంత రాగం కూడా మనకు తెలియదు. అంతసేపు శ్వాస నిలిపించాలంటే మనకు కష్టం. ఉన్నంత కాలం మాత్రం చాలా ఫిట్నెస్ తోటి ఉన్నారు. మనం కూడా ఉన్నంత కాలం చాలా ఆరోగ్యంగా ఫిట్నెస్ తోటి ఉండాలి అని అంటే మన జీవితంలో పోషకాలు అనేది, మన బాడీలో జరుగుతున్న రోజు రోజుకి డ్యామేజ్ అనేది, కాలుష్యం అనేది పెరుగుతుంది. దాన్ని తగ్గించే ఒకే ఒక పదార్థం యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే, గ్లూకోజ్ మేనేజ్మెంట్ కి ఏకనాయకం ఎంత అవసరమో, టాక్సిన్స్ ని, లోపల ఉన్న కాలుష్యాన్ని, రోజు రోజుకి కార్బన్ శాతం పెరిగేటువంటి కూరలు, టిఫిన్లు, భోజనాలే చేస్తున్నాం. అంటే కాలుష్యం పెంచేవే మనం తింటున్నాం. దానికి అందుకనే మీరు చక్కగా ఆ వెల్నెస్ ని చెప్పడానికి ముందు దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఈ పదం మీద క్లారిటీ. ఇదేంటి? టాక్సిన్స్ ని క్లీన్ చేసుకోవడం, డీటాక్సిఫికేషన్ అనే పదం బాగా ఇది ఒక్కటి నేను ఏమిటి చేస్తాను. టాక్సిన్స్ అంటే వాటిని డీటాక్సిఫికేషన్ సౌండ్ క్లియర్ ఉందండి. మన శరీరము మనము తీసుకున్న ఆహార పదార్థాలని చూడండి, ఇందాక సార్ చెప్పారు కదా, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్లు ఉండాలి, లిపిడ్స్ ఉండాలి. ఓకే, అదే మనం లిపిడ్ ప్రొఫైల్స్ ఉంటున్నాయి కదా, హెల్దీ హెచ్డిఎల్ ఉండాలి. ఓకే, కానీ అవి ఏమవుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ గా మారిపోతుంది. విటమిన్లు ఉండాలి, మినరల్ ఉండాలి. వీటిలోనే మనము ఇవన్నీ మిగతాయి తక్కువైపోయి ఈ కార్బోహైడ్రేట్స్ మాత్రం ఫుల్ అయిపోతాయి. శక్తిగా మార్చినప్పుడు అనేక వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. అవన్నీ ఏ రోజుకు ఆ రోజు శరీరం నుంచి 4 రూపాల్లో వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. 4 విసర్జక అవయవాలు ఉన్న ఈ వ్యర్థాలని బయటికి పంపించటానికి అవే మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తులు. ఈ 4టిని ఎలిమినేటింగ్ ఆర్గాన్స్ అంటారు, విసర్జక అవయవాలు. మనలో విడుదలైన ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలని మన శరీరం ఈ 4 రూపాల్లో బయటకు పంపిస్తూ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతే శరీరం లోపల పరిశుభ్రంగా ఉంటుంది. ఈ తయారైన వ్యర్థాలు, ఇవి ఆర్గాన్స్ అన్ని ఫుల్ పర్ఫెక్ట్ గా మనం తీసుకుంటున్న కెమికల్ ఆయిల్స్, కెమికల్ ఫుడ్, ఆఖరికి ఫ్రూట్స్ లో కూడా కెమికల్ ఉంటుంది. అన్ని ప్రాసెస్ చేసినవి, ప్యాకెట్ లో పెట్టినవి. ఇవి లోపల ఇక అయిపోయింది, ఇంకా మొత్తం మార్కెట్ అంతా అదే ఉంది. లోపల రోజు రోజుకి ఆ డ్యామేజ్ అనేది పెరిగిపోతుంది. అందుకే 60లో రావాల్సిన 30లోనే. ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేయగలిగిన ఈ ఆర్గాన్స్. మరి ఈ ఆర్గాన్ ఫిట్నెస్ కోసం యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. ఆఖరికి మీకు తెలుసా, మన యొక్క కాఫీ బీన్స్ ని వేడి చేసి వాటిలోని టాక్సిన్స్ తీయడం వల్ల అవి ఒక యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఓకే, కేర్ కావచ్చు, పల్స్ కావచ్చు, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నవి. 4 రూపాల్లో బయటకు పోకుండా ఈ విసర్జక అవయవాల్లోనే పేరుకొని నిలవ ఉంటే ఆ వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి, టాక్సిన్స్ లాంటివి. ఇప్పుడు చెత్త డబ్బాలో చెత్త నిల్వ చేస్తే ఏం పుడతాయండి? గోతిలో నీరు నిల్వ చేస్తే ఏం పుడతాయండి? నిలవ ఉంటే పుట్టడం స్టార్ట్ అవుతాయి. అట్లాగే మనలో కూడా ఈ పనికిరాని వ్యర్థాలు నిలవ ఉండటం వల్ల ఆ నిలవ ఉన్న వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి. అవన్నీ శరీరం లోపల పేరుకుని శరీరంలో జరిగే జీవక్రియకు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి, మనం ఇన్ఫెక్షన్కి గురయ్యేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట. శరీరం లోపల పరిశుభ్రంగా ఉండాలి అంటే ఈ వ్యర్థాలని, టాక్సిన్స్ అన్నిటినీ తొలగించుకునే ప్రయత్నం జరగాలి. ఇవి ఏ రోజుకి ఆ రోజు బాగా శుద్ధి అవ్వాలంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఇది ఇంపార్టెంట్. అందరూ ఎందుకు పల్స్ తీసుకోవాలి, వాళ్ళ పల్స్, ఇంట్లో పల్స్ ఎందుకు ఉండాలి అని అంటే, ఇది ఇప్పుడు చెప్పబోయేది. ఆ లివర్ దీన్ని ఒంటిని శుభ్రం చేయడానికి దానికి కావాల్సిన పోషకాలు అందులోనే ఉన్నాయి బాబు. మనం ఏదైతే ఎంజాయ్ చేస్తున్నామో వాటిలో లేదు. మనం ఇంట్లో ఆఖరికి వారానికి 2 సార్లు 30 ml పిల్లలు మీరు తీసుకుంటే మీ బ్లడ్ ఎప్పటికప్పుడు క్లీన్ అవుతాయి. కడుపులో నులి పురుగులు అనేవి ఉండవు. ఎక్కడెక్కడ ఉన్నాయో వేస్టేజ్ ఎక్కడ ఉందో అది క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది రక్తాన్ని. ప్లస్ అది రక్తాన్ని పంపు చేసేటువంటి
హార్ట్కి చాలా ప్లస్ అవుతుంది. అందుకే పల్స్ అనేది హార్ట్కి చాలా ప్లస్. శరీరం అట్లా క్లీన్ చేసుకునే మెకానిజం కలిగి ఉంది. అంటే మన శరీరం తనంతట తానుగానే క్లీన్ చేసుకుంటుంది, వ్యర్థాలన్నిటిని తొలగించేసుకుంటుంది, ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేయగలదు బాడీ నుంచి. అంత చక్కటి సామర్థ్యం మన శరీరానికి ఉంది. ఇలాంటి పనులన్నీ లివర్ బాగా చేస్తూ ఉంటుందన్నమాట. శరీరంలో పెద్ద అవయవం లివర్ అనమాట. 1.5 kg బరువు ఉంటుంది ఇది. ఇది ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ బాగా చేస్తుంది ఈ లివర్. మరి లివర్ డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే దానికి అనేక పోషకాలు కావాలి. అవి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం. ఈ 4 రకాలు పదార్థాలు బాగా ఎక్కువ అవసరం. వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మీరు యాంటీ ఆక్సిడెంట్స్ అని విన్నారు కదా. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి? కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడే పోషకాలను. చూడండి, ఆర్గాన్స్ లోని కణాలు కలిస్తేనే కణజాలం ఒక తీరులో పని చేస్తే అది ఆర్గాన్స్, అవయవాలు అంటాం. ఆ అవయవాల్లో ఉన్న ఇటుకలు ఏవైతే ఉన్నాయో, ఈ రూమ్ ఉంది, అనేక రూమ్లు ఉన్నాయి, మా ఇంట్లో అనేక రూమ్లు ఉన్నాయి. ఆ ప్రతి రూము ఒక్కొక్క దానికి పని చేస్తుంటుంది. ప్రతి రూమ్కి ఇటుకలు అవసరమే, అంతేనా? ప్రతి ఇటుక కణంతో సమానం. ఆ కణాలను రక్షించేటువంటి పోషకాలనే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మంతన్ గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్తాము. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ 3,000 కాదు, 30,000 కాదు, 3 లక్షల కంటే ఎక్కువ. ఒక ఆర్గాన్ ని మనం దేంతో కొలుస్తాం చెప్పండి? అందుకనే దీనికి కాస్ట్ ఎక్కువ ఉందంటే దాని వాల్యూ మీరు తెలుసుకోండి. ఫస్ట్ మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఇది మనం తెలియజేయాలి రోజు రోజుకి. ఇప్పుడే ప్రాబ్లం ఉంది నాకు, థైరాయిడ్ ఇట్లాంటి ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే రోజు ఉదయం 30 ml, సాయంత్రం 30 ml తీసుకోండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, నాకు సూచనలు ఉన్నాయి అంటే రోజు 30 ml తీసుకోండి. ఇప్పుడు ఏం లేదు, చాలా హాయిగా ఉంది అనుకుంటే 2-3 రోజులకు ఒకసారైనా 30 ml తీసుకోవడం చాలా అవసరం ఇంట్లో వాళ్ళు. ఇది అప్పుడప్పుడు అది తీస్తే బైక్ కి సర్వీసింగ్ చేసినట్టు దీన్ని వాడుతున్నాను. కాబట్టి ఎందుకు నేను తీసుకోవాలి అన్నదానికి ఇది చాలా ఇంపార్టెంట్. మరియు కొంత జాగ్రత్తలు, దాన్ని డైట్ ప్లాన్ అవన్నీ కూడా ఇప్పుడు సార్ చెప్పారు కదా, దీనికి ఈ డైట్ ప్లాన్ యాడ్ అయితే వండర్ఫుల్ గా ఉంటుంది. ఓకే, మనం థ్యాంక్ యూ. ఈరోజు వెల్నెస్ మీటింగ్ మీకు బాగా ఉపయోగపడింది అనుకుంటాను. దీన్ని ప్రతి శుక్రవారం మనం ఒక చిన్న బ్రెత్ వర్క్ చేసి మనం కంప్లీట్ చేద్దాం. మనలో ఇటువంటి విషయాలు, ఈ ప్రెజెంటేషన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో ఒక మనీని జనరేట్ చేయడానికి, ఒక మార్కెట్ ని క్రియేట్ చేసి నలుగురు బతకడానికి తయారు చేసినవి కావు ఇవి. ఏదో ఒక కంపెనీ అయిన తర్వాత ఒక ప్రోడక్ట్ పెట్టాలి కదండి, ఏ ప్రోడక్ట్ పెడదామని ఆలోచించినవి కావు. మనిషి బతకడానికి చాలా ఇంపార్టెంట్ అయినది, తన ఆయుష్ పెంచుకోవడానికి ఇంపార్టెంట్ అయినటువంటి, అత్యవసరమైనటువంటి. దీని కాస్ట్ తో పోల్చలేము. ఏదో ఒక మార్కెట్ ని, మనీని జనరేట్ చేయడానికి పుట్టినవి కావు. సరేనా? సరే, మనం లెఫ్ట్ అండ్ రైట్ లో శ్వాస తీసుకుంటూ ఉందాం. ఈ ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు రిటైల్ జరగడానికి, మీ టీంకి రిటైల్ జరగడానికి, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ లో సక్సెస్ అవ్వాలి అంటే కనీసం ఎడ్యుకేషన్ తీసుకోకుండా ఏది జరగదు. కనీసం ఒక 1 hour 1.5 hour వినే ఓపిక లేకుండా ఏది జరగదు. సంపాదన సహనంతో వస్తుంది. ఒక పేరు యాజ్ ఎ లీడర్ గా ఏదైనా సరే సహనంతో అంతే, దానికి మించింది లేదు. సార్ చేసే విధానం చెప్తున్నాను. ఇలా ఒక 10 తీసుకొని 10 times అదే తీసుకొని వదులుతూ ఉంటుంది, నో ప్రాబ్లం. అయితే మనమే ఊపిరితిత్తుల్ని క్లీన్ చేసుకోవాలనుకుంటే మాత్రం గట్టిగా తీసుకొని వదిలితే, మళ్ళీ ప్లస్ ఇటువైపు క్లోజ్ చేసి ఒక 10 times గట్టిగా తీసుకొని వదిలితే ఏమైందంటే కొంచెం క్లీన్ అవుతుంది, మొత్తం శ్వాస మార్గం అనేది క్లీన్ అవుతుంది.
ఆ తర్వాత ప్లస్ ఒక మంచి పీస్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఏర్పడుతుంది. అక్కడ మనం తీసుకునేటువంటి శ్వాస, గాలి, ఊపిరి వేగాన్ని బట్టి ఒక్కొక్క కౌంట్ చేస్తూ ఉండాలి. నాభి నిండుగా గాలి తీసుకున్న తర్వాత 1, మళ్ళీ అది బయటకు వెళ్ళిపోయి మళ్ళీ నాభి నిండుగా బెలూన్ ఉబ్బినట్టు పొట్ట ముందుకు వస్తుంది. అప్పుడు 2, అలా ఒక 24. ఓకే. ఫ్రైడే రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువగా కేటాయించాలి. మీ టీంకి కూడా చెప్పండి. ఫ్రైడే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్. చూడండి, వెల్నెస్, మనం వెల్నెస్ కంపెనీలో, ఇన్సూరెన్స్ కంపెనీలో ఉంటే ఇన్సూరెన్స్ని
సంబంధించి మనం వెల్నెస్ కంపెనీలో ఉన్నాం. వెల్నెస్ కమిషన్ రావాలంటే వెల్నెస్ని పంచాలి. వెల్నెస్ గురించి బాగా అవగాహన అవసరం. ఎంత అవసరము ఏంటి అనేది కూడా చక్కటి అంటే బాగా వింటూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. మీకు అపజయం అంటూ ఉండదు. వెల్నెస్ ఈజ్ ఫ్యూచర్ ఇండస్ట్రీ, ప్రజెంట్ ఇండస్ట్రీ, ఫర్ ఎవర్ ఇండస్ట్రీ. చరక మహర్షి గారు ఎప్పుడో చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు, కొన్ని వేల సంవత్సరాలు. అవునా? ఆయుర్వేద ఎంత ఇందాక మేడం గారు చెప్పారు, కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా పనిచేయడం. ఒక వేపకి తెలుసు ఏం చేయాలో, ఒక నిమ్మకు తెలుసు, ఒక పసుపుకు తెలుసు, అట్లా ఏకనాయకంకి తెలుసు. ఫుడ్ని వెంటనే గ్లూకోజ్ గా డంప్ చేయకుండా అక్కడ కార్బోహైడ్రేట్ దగ్గరనే మార్చేస్తుంది. గ్లూకోజ్ గా మారనీయకుండా ఎంత అవసరమో ఆ బ్లడ్ కి ఎంత అవసరమో అంత. అంటే చూడండి ప్రకృతి ఎంత శక్తి కలిగి. అది క్లినికల్ గా ప్రూవ్ అయింది అనేది మీ ఐ కాఫీ బాక్స్ మీద ఉంటుంది. అది ఉంది అని చెప్పేసి. ఓకేనా? రైట్. ఎగ్జిక్యూటివ్స్ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఫ్రైడే 7 వరకు ఎగ్జిక్యూటివ్స్ ఉండండి.